ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభాలు. మనం నేర్చుకుంటున్నటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రతిసారి కొత్త కొత్త మాటలు వినటానికి చాలా ఆసక్తిగా ఉంటారు. ప్రతిసారి వినేటువంటి మాటలు ఎంత ఆసక్తిగా ఉంటాయంటే, కొత్త విషయంలో నుంచి కొత్త విషయాలు మాట్లాడుతూ ఉంటే, బైబిల్ నుంచి చూపించి టాపిక్స్ అలా మారుతూ ఉంటే చాలా బాగుంటాయి. యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేసినట్లుంది మనం చదివిన వాక్యాన్ని బట్టి? 3.5 సంవత్సరాలు. ఒక సంవత్సరంలో పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి సరిగ్గా ప్రయాణం చేయలేకపోయాడు అనుకుందాం, కొత్త కాబట్టి, ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి. మరొక 2వ సంవత్సరం ప్రయాణం చేసేటప్పటికి టోపోగ్రఫికల్గా, జియోగ్రఫికల్గా పరిస్థితులు స్థలాలు పట్టొస్తుంది. సో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాడు. 3వ సంవత్సరంకి వచ్చేటప్పటికి తన టైం దగ్గర పడిపోతుంది తెలుసు కాబట్టి ఇంకా తీవ్రంగా యెరూషలేము మరి చుట్టుపక్కల ప్రాంతాలు బాగా తిరగడం ప్రారంభించి ఉంటాడు. రోజుకు ఒక ప్రసంగం వేసుకున్న, రోజుకొకటి. ఇది 3వ సంవత్సరంలో అన్ని ప్రదేశాలు రోజూ తిరగడు కాబట్టి అట్లీస్ట్ వారంకి ఒకటి వేసుకున్న 53 వారాలు. అంటే ఎన్ని ప్రసంగాలు చేసి ఉండాలి? 53 ప్రసంగాలు ఒక సంవత్సరంలో. అంతకు మునుపు సంవత్సరంలో సగం వేసుకోండి పోనే, ఒక 25. అంటే మొత్తం ఎన్ని? ఇదొక 50, అదొక 25 వేసుకుంటే ఒక 70, ఒక 75. ఆ ఫస్ట్ సంవత్సరంలో ఒక 5-10 అయినా చేయడా పోనే, పోనీ మొత్తం కలిపితే ఒక 80. బైబిల్ మొత్తంలో ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి తెలుసు? యేసుప్రభు గారు మాట్లాడినవి డైరెక్ట్గా యేసుప్రభు మాట్లాడిన మెసేజ్లు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? లెక్క పెట్టండి, అన్ని లేవు. మరి ఎందుకు యేసుప్రభు మాట్లాడలేకపోయాడు? నేటి పాస్టర్లు మాట్లాడగలిగినన్ని. ఏంటో ఈ పాస్టర్లకి ఎక్కువ అధిక ఆత్మ ఇచ్చేసి యేసుప్రభు తక్కువ కాదు. ప్రభువు మాట్లాడినటువంటి విషయం, యెరూషలేములో ప్రారంభించిన అతని పరిచర్య ఏ ప్రదేశంలోకి వెళ్ళినానో అయ్యే విషయాలు ప్రచారం చేస్తూ వెళ్ళాడు. ఒకే విషయాన్ని నొక్కి వక్కాణించి స్థిరంగా చెప్పడం ప్రారంభించాడు. అనేక ప్రాంతాలలో ఒక విషయాన్ని నాటుకునేంత వరకు చెప్పడం ప్రారంభించాడు. అందుకే 4 సువార్తలలో నలుగురు 4 కాలాల్లో రాసిన ఒక పెద్ద 2-3 విషయాలు తప్ప, శబ్దాంతరంగ విషయాలు తప్ప ఆల్మోస్ట్ టోటల్ కంటెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. అంటే తక్కువ విషయాలు ఎక్కువ అర్థమయ్యేటట్లు, అర్థవంతంగా, అర్థం చేసుకునే వారికి తగినట్లుగా సంపూర్ణంగా బోధించుకున్నాడు అన్న విషయం మనకు అవగాహన కలుగుద్ది. శిష్యులు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నీ వెళ్ళి చెప్పండి అనేటప్పుడు వాటన్నిటినీ తీసుకెళ్ళి బోధిస్తూ ఉండగా అనేక విషయాలు ఆయన సంగతులు ఎక్కువగా వెళ్ళడం వల్ల శిష్యులు ఎక్కువ ప్రసంగాలు చెప్పినట్లు కూడా బైబిల్లో మనకు రికార్డ్ అవ్వాల. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కొత్త విషయాలకు వినడానికి సంఘాలకు పరుగులెత్తడం కాదు కావాల్సింది. వినిన విషయం అర్థవంతంగా అర్థం చేసుకొని సమర్థవంతంగా అనుసరించగలిగి దాని విషయంపై పూర్తి ప్రత్యక్షత కలిగి ఏ రకమైన బలహీనతలకు తావివ్వకుండా ఆ వాక్యమును చేపట్టుకునే వెలుగు పట్టుకునేంత వరకు దేవుని యొక్క వాక్యమును స్థిరముగా నేర్చుకోవాలి కదా. కాబట్టి ఒక అంశము మీద మనం నేర్చుకునేటప్పుడు అది సీరియస్సా అని కాకుండా ఆ విషయాలపై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకొని దాని విషయంపై పూర్తి అర్థవంతమైన జ్ఞానం తెచ్చుకునేంత వరకు నేర్చుకోవడం అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠం. కాబట్టి వివరంగా తెలుసుకోవటానికి మనం ఈ ప్రదేశంలోకి వచ్చినప్పుడు వాటిని అన్ని విషయాలను అర్థవంతంగా నేర్చుకోవడం అనేది అభ్యాసంగా నేర్చుకుందాం. మనము ఆత్మీయమైన విషయాలు చాలా సంగతులు నేర్చుకుంటూ ఈరోజు మరొక పాఠం దగ్గరికి వచ్చాం. దేవుని సంగతుల విషయాలలో శోధించబడడం పాపం కాదు కానీ శోధనలో పడిపోవడం పాపం అని తెలుసుకుంటున్నాం. శోధన ఎలాగ శోధిస్తాడు? మానవ జీవితంపై సాతాను ఏ రకమైన పరిస్థితుల్లో శోధించడానికి అవకాశం కలిగి ఉంటాడు, ఎందుకు శోధిస్తున్నాడు అనే విషయంపై ఒక అవగాహన తెచ్చుకుంటుంటే, మొట్టమొదటిగా చూసి విని తాకి నేత్రాశ ద్వారా వాడు శోధిస్తాడు. అవి దేవుని నుంచి వచ్చినవి కావు కాబట్టి వాడిలోనికి మనల్ని చేర్చి మనల్ని తప్పించడానికి. రెండవదిగా బుద్ధి చాపల్యతను తీసుకొని వచ్చి బుద్ధిని భ్రమపరిచి బుద్ధిహీనత, బుద్ధి శూన్యతలోనికి తీసుకెళ్ళి తప్పులు పాపాలు చేయమని ప్రోత్సహిస్తాడు. దేవుడు ఎరిగినప్పటికీ, దేవుడు తెలుసుకున్నప్పటికీ. మూడవదిగా అనుభవించాలనేటువంటి తీవ్ర భావన లోపలికి తీసుకెళ్ళి ఎలాగైనా నేను కాంకర్ చేయాలి అనే బలహీనతలోకి వచ్చి వాడు ఆ తప్పుని చేసేసేలాగా తిని తాగి ధరించి అనుభవించి పొంది అలాంటి శరీరాశలకు లోబడిపోతాడు. నాలుగవదిగా విపరీతమైనటువంటి అంగీకారము, ఒప్పుకోలు. శ్రమలు తప్పించబడాలి, అవి నాకు వద్దు, ఎలాగైనా తప్పించుకునే షార్ట్కట్ దొరికితే బాగుందని భక్తిని తీవ్రంగా వెతుకులాడుకునేలాగా ప్రయత్నం చేస్తాడు. అది కూడా
దేవుని ఉద్దేశం కాదు. దేవుడు అనుమతించిన దాన్ని నువ్వెలా తక్కువ చేసుకుంటావు, నువ్వెలా తప్పించుకోగలవు. కానీ తప్పించుకునే వాళ్ళకి మాత్రం నేటి సేవకులు అనేవాళ్ళు వాగ్దానాలని రకరకాల పనులు చెప్పి మనల్ని లోకంలోని దేవుని దగ్గర నుంచి బయటకు తీసుకుని పోతూ ఉంటారు. ఐదవది ఆత్మీయమైనటువంటి తీవ్రత. ముందుగా స్వతంత్రించుకోవాలి, నేనే దాన్ని పొందుకోవాలి. ఐ షుడ్ గట్ ఇట్, ఐ షుడ్ కాంకర్ ఇట్ అనేటువంటి బలహీనతలతో విపరీతంగా భక్తిని మార్చేసుకుంటాం. దేవుని కోరికలు తీర్చడానికి బదులు మన కోరికల్ని దేవుడి చేత తీర్పించుకోవడానికి భక్తులు చేస్తూ ఉంటాం. ఇది కూడా సాతాను మనల్ని ప్రార్థనలో ఉన్నామనే భ్రమలోకి తీసుకెళ్ళి, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుడు మీకు ఇస్తున్నాడా, అక్కడికి వెళ్తే అన్నీ జరుగుతున్నాయా, ఇక్కడ తీసుకుపోయి మనల్ని శోధిస్తూ ఉంటాడు. తర్వాత ఆరో విషయాన్ని మనం చూసాం. ఆరో విషయం రెచ్చగొట్టుట, అధికమైన ఆలోచనల చేత శోధించబడటం. ఎలాగ రెచ్చగొడతాడో మనిషిని, దేవుని యొక్క దయాళుత్వాన్ని మనలో నుంచి ప్రదర్శించనివ్వకుండా, ఒప్పుకొనివ్వకుండా బలహీనపరిచి విపరీతంగా ద్వేషించి శోధించబడే పరిస్థితులు తీసుకొస్తాడనే విషయాన్ని మనం విన్నాం. తర్వాత ఆరోది అతిగా ద్వేషించడం, అతిగా ఊహించుట, విపరీతమైనటువంటి భాష్యంలో తిట్లు, తొందరపాటుతనం, విపరీతమైన ఊహలు, ఓవర్గా ఆలోచించాడు. దేవుని కన్నా మనం బెస్ట్గా ఆలోచించగలమా చెప్పండి? కానీ విపరీతంగా ఆలోచించి పొరపాట్లు చేసే బలహీనతలకు ఏర్పడుతూ ఉంటాయి. ఏడో విషయాన్ని ఈరోజు మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎట్లా సాతాను ఆత్మీయులైనటువంటి ఈ శోధనలు ఉన్నాయి చూసారు, ఇప్పుడు చెప్తూనే ఉన్నాయే, ఇవి క్రైస్తవేతరులకు అసలు అర్థం కావు. వాళ్ళు ఏమంటారు తెలుసా, మీ దేవుడు ఇలాంటివి చెప్తాడా అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దానిలో నిండిపోయి ఉన్నారు. వాళ్ళు ఏ పని చేసినా ఇవన్నీ వాళ్ళకి ఆత్మీయులుగా కనపడతాయి. వాళ్ళు చెప్పే శాస్త్రాలు, సూత్రాలు, శ్లోకాలు అన్నీ కూడా ఆ రకమైన వాటిని పొందుకోవటం ఎట్లా అనే వాటి మీదే దివ్యమైన సంగతులుగా భావిస్తారు. కానీ ఆత్మీయమైన క్రైస్తవ్యం సత్యాన్ని సర్వసత్యంలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు కొన్ని పరిస్థితుల్లో స్థిరీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మన భక్తిని ఖచ్చితంగా వాక్యం మీద నిలబడడానికి, దేవుని దృష్టిలో నుంచి నువ్వు అర్థం చేసుకోవడానికి నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే లోతైన సంగతులు మామూలు మనుషులకు అర్థం కావు. అందుకే చెవి కలిగిన వాడికి వినుగాక అంటాడు. సరే, ఈరోజు ఏడో విషయాన్ని చూద్దాం. దేవుని విశ్వాసంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆత్మీయమైనటువంటి ధనవంతుడుగా కనపడాలని దేవుడు కోరుకుంటే, లోకపు మనిషి అంటే ఆత్మీయమైన క్రైస్తవ లోకపు మనిషి భౌతికమైన క్రైస్తవుడు ధనవంతుడిగా కనపడాలని కోరుకుంటున్నాడు. ఇది శోధన. ఆత్మీయమైన ధనవంతుడువా, లోకానుసారమైన ధనవంతుడువా, నువ్వు ఎలా కనపడాలనుకుంటావు? ఆత్మీయమైన ధనవంతుడు వేరు, లోకానుసారమైన ధనవంతుడు వేరు. లోకానుసారమైన ధనవంతుడు భౌతికమైన దీవెనలను ప్రామాణికంగా చూపించి, నేను ఇవి పొందుకున్నాను, ఇవి నాకు దొరికాయి అంటాడు. ఆత్మానుసారమైనటువంటి ధనవంతుడు ఒక విలువైన దాని కొరకు తనవన్నీ అమ్మి దానిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానివన్నీ పోగొట్టుకుని అతనివన్నీ విడిచిపెట్టి ఆ పొలము కొనుక్కోవడానికే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పిన తర్వాత దానిని వ్యాపార దృక్పథంతో చూడాలని బైబిల్ కోరుకోలే. అక్కడ ఆపేసింది ఆ ఉపమానం. కాబట్టి దాన్ని మనం విపరీతంగా ఎనలిటికల్ థింకింగ్లు చేసి దాని కొత్త ఆత్మీయ అర్థాలు రాయకండి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక పొలంలో పనిచేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ ప్రదేశంలో విలువైనటువంటి గని లేక నిధి లేక ముత్యాలు లేక ఇంకేవో దొరికాయి. అక్కడ దొరికిన వెంటనే అతను వెళ్ళి ఆ వ్యాపారిని, ఈ స్థలం నాకు ఇచ్చేసాయి, ఇది నేను కొనుక్కుంటాను అని చెప్తాడు. నిజానికి ఆలోచించండి, పొలంలో పనిచేసిన వెళ్ళినోడు పొలం కొన్నాడంటే ఆడు ఎలాంటి వాడై ఉంటాడు? ఆ పొలంలో పనికి వెళ్ళినోడు పొలం కొంటాడంటే ఆవిడ నమ్ముతాడా? పొలాన్ని కూలికి వెళ్ళినోడు, ఆ పూట బచ్చింగ్ లేనోడు పొలం కొంటాడంటే అక్కడ ఏముంది? అతడికి కలిగినదంతయు కొన్ని అమ్మేసి ఆ పొలాన్ని కొనడానికి వెళ్తాడంట. అక్కడ స్వతంత్రించుకోవడానికి వెళ్తాడంట. అది నాది అవ్వాలి అనేటట్లుగా దానిని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తాడట. ఎందుకు అనంటే దానిలో నుంచి వచ్చేటువంటి సంపద యొక్క విలువకు తన దగ్గర ఉన్న సంపద కన్నా విలువైనదిగా ఎంచాడు. అంతవరకే ఆ భావం. దాన్ని అపార్థం చేయకండి. ఒకసారి ఆలోచిద్దాం. నువ్వు ప్రదేశంలోకి వెళ్ళావు, దేవుని మందిరము నీకు విలువైనటువంటి బలముగా కనపడింది, దేవుని వాక్యము చాలా విలువైన సంపదగా కనపడింది. దేవుని యొక్క పరిచర్య ఆ ప్రదేశం నుంచి నీ విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలోనికి పడిపోకుండా, లోకంలోకి జారిపోనీయకుండా నీకు, నీ కుటుంబానికి, నీ తరానికి అది ఆశీర్వాదకరంగా కనపడుతుంది. మరి ఆ సమయానికి విలువైనదిగా ఎంచుచున్న నీకు ఏదైనా ఇతర దేశంలో ఉండేది ఉంటే, అక్కడ కాదు నా లైఫ్ ఇక్కడ అని ఎప్పుడైనా నువ్వు ఆ మందిరంలో ఆ మాట వినడానికి, ఆ వాక్యం దగ్గరికి రావడానికి నువ్వు విలువైన పెట్టుబడిగా పెట్టడానికి రాగలవా? అక్కడ ఆగాలి అంతే. అంతేగాని ఆ మందిరం కొనేసి ఆ పాస్టర్ గారిని జీతం పెట్టేసుకుని, ఇవి ఆలోచన కాకూడదు.
సో అంత విలువైనదిగా ఎంచగలగడం ఆత్మీయమైన ధనవంతులుగా మారడం. ఇదిగో పలానా ప్రదేశంలో దొరుకుతుంది అని అంటూ ఒక కిలోమీటర్ కాకపోతే 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను, లేకపోతే 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను, నేను ఆ విలువైన దాని కొరకు వెళ్తా. ఎందుకు? ఆ విలువైనది నా ఆత్మీయ జీవితానికి నన్ను ధనవంతుడిగా చేసేలా కనపరుస్తుంది. నాకు ఆత్మ సంబంధమైన విలువైనవి నేను దేవుని ఎదురు ధనవంతుగా కనపడడానికి ఉపయోగపడితే తప్ప భౌతికంగా నాకు ఉపయోగపడవు. నా ఫిజికల్లో నా ఇల్లు ఏమీ డెకరేటివ్గా మారదు, నా బిల్డింగ్ స్టైర్ ఏమీ పెరగదు, నా కార్ ఏమీ ఆడి కారుగా మారదు, నేనేమీ గొప్ప విలువైనటువంటి వ్యక్తిగా మంచిగా రిచ్ అవ్వను. కానీ నా స్పిరిచువల్ రిచ్నెస్ నా చుట్టూ ఉండే వందల వేల మంది క్రైస్తవుల కన్నా నా ధనవంతుడుగా నేనున్నాను అని నాకు నా అంతరంగానికి తెలుస్తుంది. దేవుని ఎడల ధనవంతులుగా ఉన్నావా, లోకం ఎడల ధనవంతులుగా ఉన్నావా? సాతాను నిన్ను ఎక్కడ శోధిస్తాడో తెలుసా? లోకం ఎడల ధనవంతులుగా మార్చేస్తాడు. దేవుని ఎడల మాత్రం నిన్ను ధనవంతులుగా ఉండనివ్వడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచించుకుని చెప్పండి, మీరు దేవుని ఎడల ధనవంతులుగా ఉన్నారా, లోకంలో ధనవంతులుగా ఉండడానికి భక్తికి ప్రయాసపడుతున్నారా? ఏమిటి ఆన్సరు? దేవుని ఎడల మీరు ధనవంతులని ఎప్పుడు చెప్పగలరు? ఏ స్థాయికి మీరు ఆ విశ్వాసాన్ని ప్రకటించగలరు? ఇదిగో ఇది నాకుంది కాబట్టి నేను దేవుని ఎడల ధనంగా ఉన్నాను అని చెప్పగలరా? ఇక్కడ చాలామందికి పాస్టర్లతో పరిచయాలు దేవుని ఎడల ధనవంతులుగా అనుకుంటున్నారు, సంఘాలతో పరిచయాలు అనుకుంటున్నారు, పరిచర్యలు మీకు సహకారం తెలియటం లేక సహకరించడం పరిచర్యలు ధనవంతులు అనుకుంటున్నారు. కానీ దేవుని ఎడల ధనవంతులు అంటే అవి కావు. మీరు పాస్టర్లు తెలిసినంత మాత్రంలో, చర్చిలు తెలిసినంత మాత్రంలో, పాస్టర్లు మీ ఇంటి చుట్టూ తిరిగినంత మాత్రంలో, మీరు కానుకలు ఇచ్చి మీటింగ్లు పెట్టినంత మాత్రంలో, మీరు ఆ రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు విరివిగా పాల్గొనడం మాత్రంలో దేవుని ఎడల ధనవంతులు ఎంత మాత్రం కారు. దేవునిని ఆయన ఆస్తికర్తగా మార్చాడు అనేటువంటి పదానికి దేవునిని నువ్వు ఎంతగా కలిగి ఉన్నావు, దేవుని మాటతో నీ జీవితం ఎంతగా పెరవేసుకుని పెరుగుతుందో తెలుసుకోవాలి. ఇక్కడ ప్రమాదం అంతా ఏంటంటే లోకములో ధనవంతులుగా మారడానికి కావలసిన క్రైస్తవ్యాన్ని నేటు విపరీతంగా బోధిస్తున్నారు. ఒక చిన్న మాట చెప్తా, మీరు ఎంతమంది బాధపడినా వాస్తవం ఏంటంటే మీరు దేవుని ఎడల మీరు దీవించబడాలి అని అంటే మీరు ఖచ్చితంగా మీ భాగాలు ఏం చేయాలి? ఇవ్వాలి, వెత్తాలి. ఇంకా ఈ పదాలు మీరు వినలేదు కాబట్టి మీకు తెలీదు. ఎంతసేపు ఏం చెప్తారు? ఇవ్వండి, ఇచ్చేస్తాడు. ఏమి ఇచ్చేస్తాడు? మీరు 10వ భాగం ఇవ్వండి, మీకు 90 భాగాలు ప్లస్ దీవెనలు మీకు వచ్చేస్తాయి అని చెప్తున్నా. అవన్నీ దేవుని ఎడల ధనవంతులు అవుతారా, భూమి మీద ధనవంతులు అవుతారా? భూమి మీద ధనవంతులకు పరలోక రాజ్యం ఉందా? మరి నీకు అది ఎందుకు ఇస్తున్నారని నేను అడగలేదే మీరు వెళ్ళి. నేను మీకు దశభాగం కాకపోతే 100 భాగం ఇస్తా, నాకు దేవుని ఎడల ధనవంతులుగా చేయని ఎందుకు చెప్పరు మీరు సంఘంలో? ఎందుకు అడగరు మీ నాయకునికి నాకు ఇది నేర్పించని? అలాంటి విషయం వారికి తెలీదు, తెలియనోడు మీకేం బోధిస్తాడు? సో వాస్తవానికి వద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. కొలస్సీ పత్రిక రండి. దేవుని ఎడల ధనవంతులుగా కనపరుచుకునేకి ఇష్టం ఏంటి, భౌతికమైన ధనవంతులుగా భూమి మీద కనపడడానికి ఇష్టం ఏంటో చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 3:5 Colossians 3:5. కావున భూమి మీదనున్న అవయవములను భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. మిగిలినవన్నీ అవయవాలు అన్నాడు. మిగిలినవన్నీ అవయవాలు. కిందకు వచ్చేటడికి ధనాపేక్షను దేంతో పోల్చాడు? విగ్రహారాధన. ధనాపేక్ష అనే విగ్రహారాధనను చంపివేయుడి. బతికించాలా, చంపాలా? చంపేస్తే బతుకుద్దా, చచ్చిపోద్దా? చచ్చిపోయిన దాన్ని పెంచుకుంటామా, ఉంచుకుంటామా, దాచుకుంటామా, పాతి పెడతామా? అది మీ దగ్గర ఉండాలా, ఉండకూడదా? అది దేంతో పోల్చబడింది ఈ వాక్యం? విగ్రహారాధనతో పోల్చాడు. సో ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దేవుని ఎడల ధనవంతులుగా మారడం అనేది అపవాదికి తెలుసు కాబట్టి మిమ్మల్ని అక్కడ తయారవనివ్వకుండా భూమి మీద మనుషుల ఎదుట ధనవంతులుగా చెయ్యగలిగేటువంటి ఉపాయాన్ని గనక మీకు దగ్గరగా అందిస్తే, మీరు దాని వైపు చూడగలిగితే, దాన్ని తాకగలిగితే, ఆకర్షించగలిగితే మీకు ఆశీర్వాదం వచ్చేస్తుందర్రా. ఆ ఆశీర్వాదం ఏమవుద్దో చెప్పనా? బాగా ఆకలిగా ఉన్నటువంటి ఏసావు అక్కడ కలగూర వండుతున్నటువంటి యాకోబు దగ్గరికి వచ్చి వాడు ఒకటి అడిగాడు, నాకు అన్నం పెట్టన్నాడు. వాడేమడిగాడు? యాకోబు ఏమడిగాడు? నీ జ్యేష్ఠత్వ హక్కుకు నాకు ఇస్తానంటే నీకు ఫుడ్ ఇస్తాను అన్నాడు. జ్యేష్ఠత్వ హక్కుతో దానికేమో సంబంధం? నాకు భూ సంబంధమైన ఆకలితో కూడినటువంటి, ఆరోగ్యాన్నితో కూడినటువంటి, వాగ్దానంతో కూడిన బలం కావాలి, నాకు ఇచ్చే, పోతే పోయింది అన్నాడు. కానీ తరువాత అతనికి ఏదైనా మిగిలిందా? సో అతను వాగ్దానంతో కూడినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బహుమానం కూడా ఏమైంది? అతనికి ఆస్తి రాలేదు, అవమానం మిగలగొట్టుకుని
కృపను పోగొట్టుకున్నాడు. తిరిగి వెతికాడంట. ప్రభువా, నా తండ్రి నీ దగ్గర ఒక్క దీవెన కూడా లేదా అంటే ఏమన్నాడు ఆయన? సారీ భయ్యా, నువ్వు కన్నా ముందు ఆడొచ్చాడు, వాళ్ళ అమ్మ ఆడు ఏం చెప్పిందో తెలీదు, మొత్తానికి నువ్వు వాడు మోసం చేశాడు, ఆడు పోయాడని చెప్పాడు. అలాగే నువ్వు తిరిగి వెతికితే దొరకకుండా భూ సంబంధమైన దేనికి నువ్వు చిక్కుకున్నా, దాని కొరకు దేన్ని వదులుకున్నా నీ నిత్యత్వమును పోగొట్టుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇది ఈ 2 ఉదాహరణలు దానికే ఇవ్వబడింది. ఆ ఉపమానం దాని కొరకు రాయబడి ఉంది, జరిగిన సంఘటన. ఇప్పుడు ఆలోచిద్దాం. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి. అసలు ధనాపేక్ష ఏం చేస్తుంది తెలియాలి కదా. మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి వస్తే 6:10, మొదటి తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధన ఆపేక్ష, ధనం కాదు, ధనాపేక్ష. డబ్బు సంపాదించాలి, డబ్బు కలిగి ఉండాలి, డబ్బును కొంత దాయాలి అనేటువంటి ఆపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. అప్పుడు ఏమైనట్టు? వాళ్ళు బతుకుతారా చచ్చిపోతారా? తమ పొడుచుకుంటే ఏమవుతారు? చచ్చిపోతారు, విశ్వాసభ్రష్టులు అయిపోతారు. సో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇక్కడ చదువుతున్న పిల్లలు చేయొద్దండి. స్టిల్ వీఆర్ అండర్ ఎడ్యుకేషన్ అండి, మేము ఇంకా వెళ్తున్నాం ఇంకా అన్నవాళ్ళు, వెరీ గుడ్. మీకేమీ ప్రమాదం అయితే లేదు. ప్రస్తుతం మీకు డబ్బు మీ ఇంట్లో వాళ్ళు ఫీజులు కడితే చాలు, మీకు పానీపూరికి డబ్బులు రోజు ఇస్తే చాలు, దాంతో మీకు మంచి హ్యాపీగా వెళ్ళిపోతారు. ఉద్యోగాల్లో మేము ఎర్నింగ్ స్టార్ట్ అయ్యింది అనేవాళ్ళు చేయొద్దండి, కొంచెం సంపాదిస్తున్నాం అనేవాళ్ళు ఎత్తండి. సో ఎవ్రీబడి ఎవరైతే ఉద్యోగాలు ప్రారంభమయ్యాయి అనేవాళ్ళు ఉన్నారో వారికి ఒక టార్గెట్ వస్తుందర్రా. ఏంటో తెలుసా? ₹1,00,000 మా అకౌంట్లోకి రావాలి అన్నది ఒక టార్గెట్ ఉంటుంది. అంటే ఇప్పట్లో 1,00,000, మా కాలంలో 30-50 ఉంటే చాలు. ఒక 50,000 ఎలాగైనా సంపాదించాలి. అప్పట్లో జీతం ఎంత అండి? నెలంతా కష్టపడితే 3,500, 4,000. అక్కడ నుంచి 50,000 సంపాదించే స్థాయికి చాలా సంవత్సరాలకి ఎదిగాం. సో ఆ కాలంలో. సో ఇప్పుడు మీ పరిస్థితి ఒకసారి వద్దాం. మీ టార్గెట్ ఏంటి? మైండ్ఫుల్ టార్గెట్ ఏంటి? మీ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నప్పుడు మీరు సాటిస్ఫాక్టరీగా ఉండే ఫిగర్ ఎంత? ఈ కాలం కొంచెం డిఫరెన్స్, కానీ మా కాలంలో ఎప్పుడైనా ఒక 5వ డిజిట్ నెంబర్లోకి వచ్చేసాము అని అంటే మేము ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. ఎంత 5వ డిజిట్ అంటే? లకారం. అప్పట్లో కట్నాలే 10,000, ఫ్రీగా ఇచ్చే లక్షలే లేవు. అసలు ₹1,00,000 మనం తెచ్చి సాధించాం రా, 1,00,000 అనేటువంటి కాలర్ వేసుకుని సన్న చైన్ మెడలో వేసుకుని ఈ బటన్ ఇప్పి చైన్ కనపడేలాగా వేసుకుని అది తిరిగి అది ఏంటి తన ఇంకొంచెం డబ్బున్నోడు మండకో గొలుసు ఎక్కడ ఒకటి వేసుకుని వాచి, అప్పట్లో HMT వాచి. ఏంటి ఇవన్నీ? లోకాల్లో వాడు నేను ఒక సంపాదించుకునే స్థాయి కలిగి ఉన్నాను, నేను ఒక స్థితి కలిగి ఉన్నాను, నాకు ఒక బంగారం. మీరు నల్లపూసలు, అదే వెండిది, అదే ఎల్లో కలర్ది, బ్లాక్ కలర్ది, మధ్యలో కొంచెం అవి వేసుకుని అది వేసుకుంటే మీరు సంపాదించుకున్న స్థితిని, పొజిషన్ బాగానే ఉంది అమ్మగారిది, అలాంటి ఏదో మీకు ఒక టార్గెట్. కొంచెం కాలంలో ఏదో అప్పట్లో నేను మార్గదర్శులు చేరా, TVS 50 కొనుక్కున్నా, ఆ స్టేజీ. అక్కడి నుంచి ఒక్కొక్క స్టేజీ మనిషి మారేటప్పుడు భూమి మీద మనుషులకి మీరు ఎలా కనపడతారు చెప్పండి? సొంత ఇల్లేనా? అదొక స్థాయి. గృహప్రవేశం ఎప్పుడు? అదో స్థాయి. కారు కొనుక్కున్నారా? అమ్మా, అదో స్థాయి. ఇప్పుడు భూమి మీద మీరు అందరూ ఎలా అయ్యారు? ఇప్పుడు ఆ ధన ఆపేక్ష, నాకు ఎంత కావాలి, నెక్స్ట్ ఏదో కావాలి, దానికి కావలసినంత నాకు సంపాదించాలి, ఇదే కదా టార్గెట్. ఇప్పుడు మిమ్మల్ని అడగండి, నెక్స్ట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సంపాదించుకునే వాళ్ళు? దే హ్యావ్ ద టార్గెట్స్. ఇది కావాలి. ఏది కావాలో దానికి డబ్బులు కావాలా? నాకు ఉన్నదాంతో హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉంటేనండి చాలా. నువ్వు సంపాదించకపోతే ఇలాంటి చెప్తావు. సంపాదించేవాడు ఏం చెప్తాడు? నెక్స్ట్ నాకు ఇది కావాలని చెప్తాడు. ఆడికి వాంట్స్, గ్రీడ్స్, డిమాండ్స్ అలా వస్తాయి ఆటోమేటిక్గా. నువ్వు ఎంతగా ఆగలేవు. అదొక రకమైనటువంటి టెంప్టేషన్. ఆ టెంప్టేషను మీకు దేవుడి ద్వారా రాదు, సాతాను గడి తెస్తాడు. అది తెచ్చి మీకు బిస్కెట్ వేస్తాడు, ఇంక మీరు పడ్డారంతే. నెక్స్ట్ ఎంత, నెక్స్ట్ ఎంత, నెక్స్ట్ ఎంత, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు 40,000 జీతం వస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీ. భయ్యా బాగున్నావా? బాగున్నాను బ్రదర్. ఏ కంపెనీలో ఉన్నారు? సాఫ్ట్వేర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి అనగానే వాడు ఏం చేస్తాడు తెలుసా? నెక్స్ట్ ఇంకొక కంపెనీకి జంప్ అవుతాడు. దేనికి? 30,000 జీతానికి. మరి దేనికి? హైప్. నెక్స్ట్ నెక్స్ట్. ఒకే చోట ఉంటే జీతం పెరగదు బెదరు. అందుకని ఏం చేయాలి? ధనాపేక్షకు వెళ్తాడు. వీటికి టార్గెట్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా, సాతానిచ్చాడా? నిజానికి వాడికి లోకంలో ఇవన్నీ కావాలి అనేటువంటి విషయం వాడికి తెలియకుండానే వాడి ముందు కొన్ని ప్రత్యక్షతలుగా రెచ్చగొట్టి నిన్ను ఆ ఆపేక్షకు నడిపించి, దాని వైపు నిన్ను నడిపించి, ఇక నిన్ను దేవుడి నుంచి తొలగించి,
ఇది వాడు చేస్తాడు. ఇప్పుడు డాబుగా దర్పంగా మంచి ధనం కలిగినటువంటి శక్తి కలిగిన వాడుగా నిన్ను కనపరచడం అనేది అపవాది యొక్క పెద్ద చెడ్డ లక్షణం. ఏం జరుగుద్దో ఒక మాట చెప్తాను వినండి. మీలో ఎప్పుడైనా డబ్బులు ఉన్నవాళ్ళగా కనపడాలి అనేటువంటి ప్రేరేపణ మీకు వచ్చిందా రాలేదా? యథార్థంగా మాట్లాడుకుందాం. డబ్బులు ఉన్నోళ్ళలాగా కనపడాలని అనిపించిందా లేదా? లేనోడు ఎవడెక్కడ? ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు ఎలా ఉంటారు మీకు ఎలా తెలుసు వాళ్ళు ఉన్నారని? మాట్లాడు. వాళ్ళు ఎలా తెలుసు? హౌ డు యూ రికగ్నైజ్ దట్ ద అదర్ పీపుల్ ఆర్ విత్ రిచ్, ఎకనామికల్లీ రిచ్? ఎలా తెలుస్తుంది? చూస్తే తెలిసిపోద్దా? ఎలాగరా చూస్తే ఎలా తెలుస్తుంది? మీ నాన్న చూస్తే తెలీదే. ఎలా తెలుస్తుంది రిచ్? మీకు తెలుసుద్ది. ఆడు అన్నది రైటే. ఆడు చిన్నపిల్లవాడైనా ఆడు సత్యమే చెప్పాడు. తెలుసుద్దా తెలీదా? ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారు? రిచ్చా పూరా? నిజంగా పూరు ఎప్పుడూ రిచ్లాగా ఉండడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీఆర్ పూర్ అని. మిడిల్ క్లాస్ రిచ్ హై క్లాస్ రిచ్గా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు హై క్లాస్ రిచ్? వాడికి రిచ్ అంటే ఏంటో తెలుసు. ఆ రిచ్నెస్కి వెళ్ళాలి అనే దానికి తిప్పలు పడిపోతా ఉన్నాడు. నీ లివింగ్ స్టేజ్ ఏంటి? నీ జీవిత స్థాయి ఎంత? నీ రిసోర్సెస్ ఇన్కమ్ ఎంత? నీ కష్టార్జిత భాగం ఎంత? దానికి తగినట్లుగా నీ జీవిత విధానాన్ని ఉంచుతావా? లోకంలో ఉండేటువంటి ఆ మాల్ ప్రాక్టీస్, తప్పుదనాన్ని చూపించేటువంటి ఆ ఫాల్స్ ప్రెస్టీజ్, జీవోపడంబంలోనికి గురి అయ్యి ఆ ధనాపేక్షకు కలిగి ఉండాలనేటువంటి ప్రయత్నానికి ఎప్పుడైనా చేస్తానికి ప్రయత్నం చేస్తే నువ్వు కూడా సాతానుగాడి ఉచ్చులో పడ్డావని అర్థం. నువ్వు దొరికిపోయావాడికి. కానీ నువ్వు శోధించబడుతున్నావని నువ్వు ఒప్పుకోవు. ఎందుకంటే చర్చి మానవు, బైబిల్ వదలవు, ప్రార్థన మానవు, స్తుతి కీర్తనలో ఆనందించడం ఆరాధించడం ఏవి మానవు. కానీ నీ బతుకంతా శోధించబడే స్వాతంత్రం నడిచిపోద్ది. ఇది సిగ్గు లేకుండా చెప్పాలంటే నువ్వు యోధా చెల్లివి, నువ్వు యోధా తమ్ముడివి. డైరెక్ట్గా సిగ్గు లేకుండా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? వాడు దేంతో పట్టబడ్డాడు? అప్పుడప్పుడు ధనంతోనే. ఆఖరికి దేంతో సచ్చాడు? ఆఖరికి ఆ డబ్బులు తీసుకెళ్ళి నాకొద్దురా బాబు అన్నా కూడా ఇసిరేస్తే పేగులు బయటకు వచ్చి చచ్చాడు. నువ్వు అంతే. ఏ ధనాపేక్షకైతే పట్టబడ్డావో, ఏ ధనము సంపాదించడానికి కలిగి ఉండాలనే నానా తిప్పలో పడుతున్నావో, నానా సమయం ఖర్చు పెడుతున్నావో, నానా విధాలుగా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నావో, నువ్వు సాతానుగాడి ఉచ్చులో పడిపోయావు. నువ్వు అభివృద్ధి చెందడం దేవుని చిత్తం కాదా? ఖచ్చితంగా దేవుని చిత్తమే. ఉన్నత స్థాయికి వెళ్ళడం దేవుని చిత్తం కాదా? అభివృద్ధి కలిగి ఉండడం దేవుని చిత్తం. ఉన్నతమైన శిఖరాలు ఎదగడం దేవుని చిత్తం. అత్యున్నతమైన ప్రదేశాలలో నువ్వు దీవెనకరంగా మారడం, నాయకత్వం కలిగి ఉండడం, అధికారత్వం కలిగి ఉండడం అన్నీ దేవుని చిత్తాలే. కానీ ధనాపేక్ష మాత్రం కీడుకు మూలం. ఈ రెండింటికి బ్యాలెన్స్ మనకు అర్థమైతే దేవుని చేత పట్టబడ్డావా, దయ్యం చేత పట్టబడ్డావా, సాతాన్ చేత పట్టబడ్డావా నీకు అర్థమైపోద్ది. ఉదాహరణకి ఎవరైనా విషయాలను మీరు ఆలోచించేటప్పుడు ఖరీదుగా ధనవంతులుగా కనపడాలి అనేటువంటి ఆపేక్షకు మొట్టమొదట నీ ప్రయత్నం ఎక్కడ చెప్పండి? ఒకప్పుడు కుటుంబాలలో 7 వారాల నగలని ఉండేవట. రాణివారం పరివారం 7 వారాల నగలు అంటే ఏంటో తెలుసా? ఏ రోజుకి ఆ నగ. సోమవారం సూర్య సంబంధమైన ఆ నగలు వేయాలి, ఎరుపు ప్రధానం. మంగళవారం మంగళ ప్రధానమైనవి, పచ్చ గ్రీన్ కలర్ వాడాలి. సో ఆ ఆభరణాలు వాడేటువంటి పద్ధతిలో మొదటి రోజు వేసింది రెండో రోజు వేయరు, 7వ రోజు వేసింది 6వ రోజు రాదు. అన్నీ వాటికి సంబంధించిన నగలు వేసుకుని వెళ్తూ ఉంటే 7 వారాల నగలు ఉండేవాళ్ళు వాళ్ళు అసలు ఆగర్భ శ్రీమంతులు. పుట్టుకతోనే వారు శ్రీమంతంతో బతుకుతున్నారని చెప్పి వారిని చూసి గిల్ట్ అక్కడే తయారైంది. రోల్డ్ గోల్డ్ అంటాను చూసారా? అలాగా తయారవ్వాలని వీళ్ళు తయారయ్యారు. వీళ్ళు 24 హాల్మార్కు, వీళ్ళు 1 గ్రామ్ గోల్డ్. ఎవరెవరైతే ఈ 24 క్యారెట్స్ వదిలేసి హాల్మార్క్ బంగారం కొండం మానేసి 1 గ్రామ్ గోల్డ్తో ఇంట్లో బీరువాలు నింపుతున్నారు, మీరందరూ ధనాపేక్షకు ఇరుక్కుపోయిన సాతాను సంబంధులే. బాధ వచ్చిందా? ఈ ఎవడో పిక్కుపోతాడండి ఎందుకండి? అసలు అది నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతారా మొర్రు అంటే 24 క్యారెట్లు హాల్మార్క్ ఎందుకు నీకు?
బంగారం సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదండోయ్, బంగారం సంపాదించుకుని పరలోకం పోగొట్టుకోవద్దని చెప్తున్నాను. దాన్ని తెచ్చుకో, కానీ అది నిన్ను అక్కడికి వెళ్ళనివ్వదు. అది నీ కాళ్ళ కింద ఉండదు, ఇప్పుడు నీ ముక్కు మీద ఉంది. అది ఇప్పుడు నీ చెవుల్లోని, నీ చేతుల్లోని, నీ నడుంకి ఇంకెక్కడో బిగించుకోవడానికి తయారైంది. రేపటి దినం నువ్వు ఎక్కడికి వెళ్తుంది? నీ కాళ్ళ కిందకి వెళ్తుంది. నువ్వు నడిచేదంతా మట్టే. అదో బంగారం అంటే కొత్త రకం మట్టి. సైన్స్ స్టూడెంట్స్ అడగండి ఎవరైనా. మొత్తం 106 మూలకాలు ఉన్నాయి చూసారా? ఆ మూలకాల్లో బంగారం ఒక మట్టి, అంతకని గొప్ప ఏముంది దానిలో? సరే, ఆ పిచ్చబట్టిన వాళ్ళకి సాతాను పట్టాడని చెప్తే ఒప్పుకోరు. అది పిచ్చి కదా. ఆ పిచ్చిలోకి వెళ్ళి శోధన అంటే ఏంటి? ఆశ, ఆసక్తి. అది పొందుకున్న రోజు నిద్ర ఉండదు, అది తెచ్చుకున్న రోజు మనస్ఫూర్తిగా నిద్ర వస్తుంది. అదేంటో మరి, అదొక రకం. సరే, విషయానికి వస్తానేనండి. ఇప్పుడు ధనాపేక్షను విగ్రహారాధనతో ఎందుకు పోల్చబడిందో చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో విగ్రహము అనే దానికి ఒక నిర్వచనం ఉంది. ఒక్కసారి ద్వితీయోపదేశకాండంకి 5వ అధ్యాయానికి వద్దాం. విగ్రహం అనేటువంటి పదాన్ని చాలా చక్కగా చెప్పబడినటువంటి మాట. 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. పైన ఆకాశమందే గాని క్రిందనున్న భూమి ఎందే గాని భూమి క్రిందనున్న నీళ్ళ ఎందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. ఇదే విషయాన్ని నిర్గమకాండంలో ఏం చెప్తాడంటే మనుషుల చేత చెక్కబడిన అనే పదం వాడతాడు. చెక్కిన. ఒకసారి చూడండి నిర్గమకాండము 20. చాలా వివరంగా ఈ విగ్రహాలకు సంబంధించిన విషయాలను చెప్పుకుంటూ వస్తాడు. 23వ అధ్యాయంలో 4వ వచనం. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే కాని భూమి క్రింద నీళ్ళ అందే కాని ఉండు దేని రూపమునైనను. 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశమందే గాని కింద భూమి అందే గాని భూమి మీద నీళ్ళ కిందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహం. విగ్రహం అంటే ఫుట్ నోట్ లో చెక్కిన విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటిని ఏం చేయకూడదు? పూజింపను కూడదు. ఇప్పుడు ఎందుకు అని అంటే అక్కడ ఏముంది? అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషమగల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో. ఆయన రోషం కలిగిన దేవుడు. చెక్కబడిన, చెయ్యబడిన, రూపించబడినది విగ్రహము అన్నాడు. డబ్బుల్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడా? దేవుడు చేయలేదు. ఇప్పుడు ఈ డబ్బులు కనపడంగానే మనుషులు దీన్ని ఏమంటారు? చెప్పరే. కింద పడిన వెంటనే దీన్ని తీసి ఏం చేస్తావు? కళ్ళకి అద్దుకోండి. ఎందుకు కళ్ళకి అద్దుకున్నావు? ఇది ఎవరు చేశారు? దీని మీద సంతకం ఎవరిది? గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని నోటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రించి ఆయన అధికార సంతకంతో ప్రభుత్వం వారు మనకిచ్చి చలామణి చేసుకుంటారా బాబు ఈ డబ్బులు, దీన్ని వాడుకోండి అని చెప్పారు. చిరిగిపోతే తీసుకెళ్ళి మాకే ఇచ్చేయండి, అందులో ఇది నీ దగ్గర ఉండడానికి లేదు, మీరు ఎప్పుడు కూడా నీ చేతిలో నుంచి మారుతూ ఉండాలి. నీ దగ్గర ఉంటే బ్లాక్ మనీ. మీరు ఇష్టం వచ్చినట్టు పోపుల డబ్బాలో దాచేస్తానంటే అది బ్లాక్ మనీ. మిమ్మల్ని రైడ్ చేసి పట్టుకోవచ్చు. మనిషి ఇంట్లో ఎంత అమౌంటే ఉంది అంతకన్నా ఎక్కువ ఉంచుకుంటే మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎక్కడికి? 1 2 3 4 5 6 అడ్డంగా 7 లెక్కెట్టేసుకోవాలి. సో కాబట్టి జాగ్రత్త సుమి, ఇది ఎప్పటికీ నీ దగ్గర ఉంటుంది, ఏ రోజైనా నీకు వెళ్ళిపోదు. కానీ ఎప్పుడు దీనికి సాగిలు పడకూడదు, మొక్కకూడదు, పూజించకూడదు. మరి ఇప్పుడు విగ్రహం కదా ఇది. అందుకు ఇప్పుడు ధనాన్ని సంపాదించడం అనేది దేంతో పోల్చబడింది? అందుకు విగ్రహారాధన. విగ్రహారాధన అనే ఈ ధనాపేక్షను ఏం చేయాలి? ఇప్పుడు చంపి దాచుకోవాలా? చంపింది ఎక్కడ పెట్టాలో చూసుకో, దాని దగ్గర దాచిపెట్టడానికి ప్రయత్నించాయి. సరే, ఇప్పుడు దేవుని మాట ఖచ్చితంగా చెప్తుంది కదా, ధనము మంచిదే కానీ ధనాన్ని సంపాదించాలి, దాచుకోవాలి అనేటువంటి ప్రభావం శోధకుడు మనల్ని ప్రతిసారి లాగుతాడనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు విగ్రహము అనేది చాలాసార్లు ఏం చేస్తుందంటే గుడ్డితనం కలుగు చేస్తుంది. లోకం ఏం చెప్పుద్దో తెలుసా? మనకి హైందవ పద్ధతుల్లో విగ్రహారాధన తప్పు అనేటువంటి విషయం నియోగులు ఖచ్చితంగా చెప్తారు. విగ్రహారాధన ఆరాధించేవారు ఉన్నారు, విగ్రహారాధన తప్పు అని చెప్పే హైందవులు కూడా ఉన్నారు. విగ్రహాలను పెట్టుకోకూడదన్నది శాస్త్ర వివాదం లేనటువంటి, తర్కం లేనటువంటి సందం. కానీ ఎందుకు పెట్టుకున్నారు అని అడిగితే ఈ మధ్యకాలంలో తెలుగులో విపరీతంగా మనందరికీ అభ్యాసం చెప్పగలిగేటువంటి ఈ జ్ఞానులు తయారయ్యారు కదా, చాగంటి వారు, గరికపాడివారు, మహాశయులు, జ్ఞానులు. వాళ్ళు ఏం చెప్తారంటే విగ్రహం వల్ల మనకేం కలగదు, కాకపోతే ఒక నమ్మకం అంటాడు ఆయన.
ఏమీ కలగదన్నప్పుడు నమ్మకం ఎలాగొచ్చింది? ఇది తర్కం. అక్కడ తర్కించేవాడు ఎవడాడు? ఎందుకు ఆయన చెప్పాం కానీ చప్పట్లు కొట్టమే కదా అందరూ. అందుకని మనం కూడా దానిలో ఎర్రోళం అయిపోయి వాట్సాప్ యూనివర్సిటీలో కోలో తోలో ఇక దానికి ఏదో టైటిల్ పెట్టి పంపిస్తూ ఉంటాం. వాస్తవంగా ఆ విగ్రహం వలన మనిషికి ఒక నమ్మకం, మనిషికి ఒక ధైర్యం, మనిషికి ఒక బలం, మనిషికి ఒక విశ్వాసం. అంతేకాకుండా స్వరూపం అనేది ఒక భ్రమ. ఇది దేవుడు ఏదో లేడు కానీ దానికి సంబంధించిన ఒక భ్రమ. నేను ఉదయం మాట్లాడుతూ ఒక ఫ్రీలాన్స్ రైటరు ఒక విషయాన్ని రాస్తూ నాతో పంచుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, సాహిత్యంలో హిందూ బ్రదర్ ఆయన మంచి విషయాలు రాస్తాడు. అతను ఈ మధ్య కాలంలోనే దేవుని వాక్య ప్రభావానికి పట్టుబడ్డాడు. పక్కా హిందూ వాక్య ప్రభావాన్ని. ఏ దేవుడు అద్భుతాలకి ఆశ్చర్యాలకి ఈ కాయలకి పళ్ళుకి ఆయన పట్టబడలేదు, కేవలం విగ్రహానికి వాక్యానికి పట్టబడ్డాడండి. వాక్యానికి పట్టబడిన తర్వాత ఆయన హృదయపూర్వకంగా విశ్వసించి దేవునిని అంగీకరించడం ప్రారంభిస్తూ అతని సాహిత్య పఠ్యంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఒక విషయం రాశాడు. ఆర్టికల్లో ఆయన రాసిన విషయం నాకు పంపించి, అన్న నువ్వు సర్టిఫై చేయి, నేను దాన్ని వదులుతాను వాట్సాప్లోను ఫేస్బుక్లోను అన్నాడు. హిందూ ప్రభువుని అంగీకరించి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే పదాలు ఎలా ఉంటాయి తెలుసా? కక్కులు పెట్టబడిన కత్తిలాగా నూరి నారి సాగబెట్టి అన్నట్టు ఉంటుంది. ఆయన అన్నాడు, సినిమాలు లేకపోతే దేవుడు లేడు, దేవుడు లేకపోతే సినిమాలు లేవన్నాడు. పదం ఎంత అద్భుతమో చూడండి. అసలు హిందూ సినిమాలు లేకపోతే దేవుడు ఎవడో మీకు తెలుసా? రాముడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? ఎన్టీ రామారావు గారు రాకపోతే. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసా మీకు? శ్రీకృష్ణ పాండవ్యం సినిమా రాకపోతే అసలు సినిమాలో దేవుళ్ళు ఎలా ఉంటాడో మీకు ఏమన్నా తెలుసా? మహాభారత్ ఏది? మహాభారత్ అది రాకపోతే, అరుణ్ గోయల్ రాకపోతే అసలు రాముడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? ఆయన ఆ పదం వాడిన తర్వాత ఆయన చాలా పెద్ద పదాలు వాడుతున్నావు వద్దురాబాబా అన్నాను. ఏంటి సంగతి అని అంటే, ఆ సినిమాల ప్రభావం వలన దేవుడు ఒకడు ఉన్నాడనే విషయం ప్రపంచానికి అర్థమయ్యేలాగా ఈ మీడియా పెంచేసింది. కరుణామయుడు సినిమా ఎంత హిట్ అయిపోయిందో కారణం కూడా అదే. క్రైస్తవులందరూ దీనిలోకి వెళ్ళిపోయి ఏడ్చేసి థియేటర్లో చెంగులు చీరలో కట్టేసుకుని ఎంత దుఃఖపడిపోయారో. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ వచ్చినప్పుడు కూడా అది ఎంత హిట్ అయిపోయిందో. మెల్ గిబ్సన్ని యేసుప్రభుని చేసి పడేసింది లాస్ట్కి. ఆఖరికి ఒక వ్యక్తి ఆ పరిస్థితుల ప్రభావంలోనికి వచ్చినప్పుడు వాటి తాలూకా విషయాలపై ఎలా స్పందిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగా చూడండి, విగ్రహము ఆ స్థాయికి, మనిషిని అభిమానించే స్థాయికి, మనిషిని దేవుణ్ణి చేసే స్థాయికి, వాళ్ళ పర్సనల్ లైఫ్ని పాడు చేసే స్థాయికి తీసుకొచ్చి ఆ మూవీలు. ఆ తర్వాత సినిమా హీరోయిన్ సీతగా యాక్ట్ చేసిన ఆవిడ సిగరెట్ తాగిందని పెద్ద గొడవలో బాంబేలో. ఆవిడ పాదేది ఆవిడ పడుతుంది, ఆవిడ క్యారెక్టర్ సినిమా సీతగానే ఆవిడ సీత. ఒప్పుకోరండి మనుషులు. నువ్వు అలా డ్రెస్ వేసుకుంటూ ఊరుకోం, ఆ బికినీ వేసుకుని సినిమాలోకి వేస్తే ఊరుకోని సినిమా తెరలు చింపేశారు. ఇలా చాలా గొడవలు అయినాయి ఉత్తరాదిలో. ఏంటి కారణం? విగ్రహం ఇప్పుడు మనిషిని ఏం చేస్తుంది? బుద్ధిశూన్యుడిగా చేస్తుంది, ఆలోచన నీకుండా చేస్తుంది. సో అలాంటి విగ్రహారాధనగా మార్చే ఈ డబ్బు నిన్నేం చేస్తుంది? వివేకశూన్యుడిగా చేస్తుంది. డబ్బు లేనప్పుడు నువ్వు చాలా చక్కగానే ఉంటావు. ఒక్కసారి డబ్బు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో చెప్పండి. నీ మాట తీరు ఏమవుద్ది? మారదా? దీనుడు అవుతావు కదూ? దీనుడు అవుతావా? ఏమొస్తుంది డబ్బులు రాగానే? మాట్లాడండి రా. బట్టలు ఏమవుతుంటాయి? అప్పుడు వరకు మింత్రా, మీషో, ఒకసారిగా డబ్బులు వచ్చిన తర్వాత రేమాండ్స్, పీటర్ ఇంగ్లాండ్, ఇంకేంటి పెద్ద షాపులు ఇక్కడ ఏదన్నా వ్యాన్ హుసేరా, మగోళ్ళు ఆడవాళ్ళ సంగతి చెప్పు. కళామందిరి అని మిడిల్ క్లాసే. అదే మీకు తెలిసిన టార్గెట్ షాప్స్ ఏవో ఉంటాయి. ఇక నెక్స్ట్ మీ లెవెల్స్ ఏమవుతాయి? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంటీ మీషోలో అన్నాను అనుకో, ఏంటి ఎలా చూస్తారు? అప్పుడు ఆ ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు, ధన సంపాదన కలిగినటువంటి ఆ మనుషులు పడిన ఆ ఇబ్బంది కింద వారిని నీచమైన స్థాయికి, తక్కువ కలిగిన స్థాయికి, తక్కువగా బలహీనంగా చూడగలిగే స్థితికి నిన్నెవరు మార్చారండి? దేవుడు మార్చాడా? సాతాను మార్చాడా? ఎందుకు ఆ వీక్నెస్ నీలోకి వస్తుంది? నీ కాస్ట్యూమ్స్ అన్నీ ఏమైపోతాయి? కింద నుంచి అటైర్ అంతా ఏమైపోద్ది? నీ యాక్సెసరీస్ అన్నీ ఏమవుతుంటాయి? అప్పుడు వరకు ఎక్కడ చీప్గా దొరుకుద్దా అని ఎతికిన మనం, ఆ తర్వాత అడిడాసు, నైకీ, పూమా, ఇంకా కొంచెం పెద్ద బ్రాండ్ ఏది అండర్ ఆర్మ్స్ అంట. ఆ పైన ఒకటి ఇవ్వు, కింద ఒక ఇవ్వు అంటే అది ఏంటో నాకు తెలియదు. మొన్న చెప్పాడు ఇది అండర్ ఆర్మ్స్ అంటే సంకలా అన్నాను నేను. అన్నా మీరు అలా అనకూడదు అన్నా అన్నాడు. మరి అండర్ ఆర్మ్స్ ఏముంటాయి?
సంకలో షాపు సంకలో బట్టలు అన్నట్టు. ఆర్మరా ఆర్మరా ఏదో చెప్పుకోండి మీరు. ఇప్పుడు దాని అంటే సరదాగా మాట్లాడుకున్నా, సీరియస్గా మాట్లాడుకున్నా, ఒక బ్రాండ్కి నువ్వు ఎందుకు ఎడిక్ట్ అయ్యావు? ఆ బ్రాండ్ ప్రోడక్ట్ నీ దగ్గర ఉంటే నువ్వు క్రేజీగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ధన ఆపేక్షకు నీ శరీరం లోబడుతుంది అని చెప్పడానికి సంకేతం అది. ఇంకా ప్రమాదం ఏంటో చెప్పనా? మీరు వేసుకోలేదని ఏడుపు కాదు, ఇంకోటి వేసుకున్నాడు చూసిన తర్వాత వస్తుంది ఏడుపు. వీడు నిన్న కాక మొన్న మన పక్క నుండి ఏటి ఇంత క్లాస్ డ్రెస్ చేసేస్తుంది, ఏటి డ్రెస్సు ఎక్కడ దొరికింది దీనికి, మనం కొంటాం, బీరువా నిండా బట్టలు ఉంటాయి, ఒకటే దానిలాగా తయారవదు అనుకుని ఇంకా అక్కడి నుంచి షాపింగే షాపింగ్. ఎవరు తీసుకెళ్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడా? ఏ దేవుడు? ధనాపేక్ష. నీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, దానికి కొంచెం డోక్రా లోన్ వచ్చింది, ఆ తర్వాత ఒడిలో ఏదో పడ్డాయి, ఆ తర్వాత ఇంకెక్కడి నుంచో వచ్చింది ఆసరా. అదే పేర్లు మార్చుకోండిలే మీరు, ప్రభుత్వం మారింది కాబట్టి మాకు అవి రికార్డ్ అయ్యి ఉన్నాయి. సో ఏదో జరిగి ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత నీకేమొచ్చింది లాస్ట్కి? ధన ఆపేక్ష నిన్ను కీడుకు తీసుకెళ్తుందనే విషయం నీకు అర్థం కాకపోయినా బలహీనమైపోతుంది. నీ స్టేజ్లో, నీ ఆఫీస్లో నీకున్నంత వరకు ఒకే కామన్ లైఫ్. ఒక్కసారి ప్రమోషన్ వచ్చి కొంచెం పైకి వెళ్ళంగానే నీ స్టేజ్ అంతా ఏమైపోద్ది? నీ జీతం పెరుగుద్ది, బాధ్యతలు పెరుగుతాయి, విలువలు పెరుగుతాయి, గౌరవం పెరుగుద్ది. దానికి తోడు నీ లైఫ్లో కూడా కొన్ని పెరుగుతాయి. ఏంటి పెరుగుతున్నాయి చెప్పండి? స్ట్రెస్తో పాటు, ఇన్కమ్తో పాటు నువ్వెలా ఫీల్ అవుతావు? సెంటు మారిపోద్ది, ఫోన్ మారిపోద్ది, బస్సులోకి వెళ్ళే మారిపోయి కారులోకి వెళ్ళిపోతావు, క్యాబ్లోకి వెళ్తావు, లేకపోతే ఇంకేదో ఇక్కడ నువ్వేం చేసుకున్నా ప్రాబ్లం కాదు. విగ్రహం నిన్ను గుడ్డితనం చేసి నిన్ను భ్రమలోకి తీసుకెళ్లడమే కాకుండా సమర్పణను తీసుకుంటుంది విగ్రహం. ఇట్ డిమాండ్స్ సంథింగ్. విగ్రహం ఎప్పుడు కూడా సమర్పించుకోమని చెప్తూ ఉంటుంది. ఉదయాన్నే మాకు ఒక నోటీస్ వచ్చింది మా ఇంటి గ్రూప్లో, ఆ బిల్డింగ్లో. వాళ్ళు ఏం చెప్పారంటే, మనం ఈ పండగ చేస్తున్నాం కాబట్టి మేము చెప్పగానే మన భక్తులు సమర్పించుకుని 5,116, 2,116, ఆ 116 నిజాం కాలంలో వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు 116 ఎత్తున్నారో తెలియట్లేదు. ఆ 116 పట్టుకుని విపరీతంగా మొత్తం వేసేసి గ్రూప్ మొత్తంలో కలిపి ఈ ఒక్కరోజు కలెక్షను 3 లక్షలు. ఈ కార్తీక దీపోత్సవం ఏదో వచ్చిందట కదా, దానికి మరి ఇచ్చిన భక్తులందరికీ కృతజ్ఞతలు అని చెప్పి మా సెక్రటరీ గారు దండం పెట్టాడు. బాగుందనిపించింది. విగ్రహం నీ నుంచి ఏం కోరుకుంటుంది? సమర్పణ, సాక్రిఫైస్, గివ్ సంథింగ్ అని చెప్పొద్ది. ధనాపేక్ష నీకు తెలియకుండా నీ నుంచి కొన్ని సమర్పణలు తీసుకుంటుందని తెలుసా? ఆ సమర్పణలు ఏంటో తెలుసా? రిస్క్, ఛాలెంజ్. అవి మీ సమర్పణ. పెడితే ఒకసారి పెట్టాలండి అంటే పోయినా పోతే పోతాయి. ఏంటి పోతే పోతాయి? పెట్టుబడా, కష్టార్జితం పోతే నీకు బాధ అనిపించదా? కానీ రిస్క్ తీసుకోమని ఎందుకు చెప్పింది? ధనాపేక్ష విగ్రహంగా మారినప్పుడు రిస్క్ తీసుకో అని చెప్పుద్ది. సమర్పించుకో, నీకు వచ్చేస్తాయి. లాటరీ తగిలితే బోర్డు వచ్చేస్తానంటే లాటరీ అనేది ధనాపేక్ష, అది మోసం. నిన్ను విగ్రహారాధనగా చేస్తుంది, దాని కొరకు ఆలోచించేలాగా చేస్తుంది. అవసరమైతే ప్రార్థన కూడా చేయనిస్తుంది. ఉపవాస ప్రార్థన. ప్రభువా, ఆ లాస్ట్ డిజిట్లు నాకు తగిలేలాగా చూడు, ఒక 20 లక్షలను వచ్చేలాగా చెయ్యి. 20 రూపాయల టికెట్కి, 20 రూపాయల టికెట్కి 20 లక్షలు తెప్పించేయడానికి యేసు ప్రభువుని ప్రార్థన చేస్తాను. దండం తల్లి నీకు. ఎందుకు వచ్చింది ఈ ఆసక్తి? ధనాపేక్ష. తెలియకుండానే మనలో చాలా పరిస్థితుల్లో దాని మీద విపరీతమైనటువంటి కాక్ష తీసుకోమని బలహీనపరచడం అనేది చేస్తూ ఉంటుంది. ఇది జాగ్రత్త. ఇది గుడ్డితనం కలిగించడమే కాకుండా, భ్రమ కలిగించడమే కాకుండా, సమర్పణ కలిగించడమే కాకుండా, ఈ పెట్టుబడి ఎప్పుడూ కూడా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయమని చెప్పుద్ది ధనాపేక్ష. ఇది పెట్టు, నీకేమొస్తుంది? తిరిగి 4 రెట్లు, 5 రెట్లు బోనస్ వస్తుంది, నీకు ఇన్ని పాయింట్లు కలుస్తాయి. ఈ క్రెడిట్ కార్డు మోసాల్లో ఎక్కువ మంది పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? రివార్డులు, పాయింట్లు. మీకు ఇన్ని పాయింట్లు. మన ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్లో భారతదేశంలో, దక్షిణాది దేశంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగినంత ఫ్రాడ్ మిగిలిన దేశం మొత్తంలో కూడా జరగలేదట. ఓన్లీ ఈ 2 రాష్ట్రాల్లో చాలా విపరీతమైనటువంటి ఫ్రాడ్ జరిగిందని చెప్పి మొత్తం బ్యాంకింగ్ వెబ్సైట్స్ అన్నీ కూడా మార్చిపడేశారు. ఆ .in అనేది తీసేశారు. .bank అనేటువంటి వెబ్సైట్లోకి లాగిన్ చేశారు. ఇది IPP ప్రోటోకాల్ అంతా. ఎందుకు అలా మార్చాల్సి వచ్చింది అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? 1,000 కోట్ల ఫ్రాడ్ దీనిలో జరగడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డు కలిగి ఉండడం. క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ ఈ స్వైప్ చేసి ఇన్ని రోజుల్లో మీరు ఇంత ట్రేడ్ చేస్తే మీకు ఇంత పాయింట్లు వస్తాయి అని చెప్పడం. ఆ పాయింట్లు మీ దగ్గర ఉండిపోయినాయి, మీరు లాగిన్ అవ్వండి, దానితో మీరు క్రెడిట్ చేసేసుకోండి, మీ డెడ్లైన్ రేపే అని ఫోన్లో మెసేజ్లు పంపితే వెంటనే దాన్ని క్లిక్ చేసి అది బ్యాంక్కి వెళ్లకుండా రీడైరెక్ట్ అయ్యి స్పామర్కి వెళ్తుంది.
ఏకాదు నొక్కేసిన తర్వాత మీ డేటా అంతా ఆడి చేతిలోకి వెళ్తుంది, మీరు ఓకే అని కొట్టేలోపు ఆడు ఖాళీ చేసి పడేస్తున్నాడు. ఆ ఫ్రాడ్స్ జరిగాయట. ఓన్లీ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ డెబిట్ చేసుకోవటానికి నొక్కినటువంటి సైబర్ నేరాలు మరి భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో విపరీతంగా జరిగాయని చెప్తున్నాడు కమిషనర్. ఎందుకు ఇలా జరిగింది అంటే ఏం చెప్తారు చెప్పండి? దీనిలో క్రైస్తవులు ఉండరా? మరి మీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపలేదా? దేవుని భయం లేదా? ఆ పాయింట్లతో నాకెందుకు, నా వ్యాపారం మీద నేను చేస్తున్నాను, నా డబ్బు లేదు, నాకు వస్తున్నాయి, నేను అప్పులేవు తీర్చుకుంటున్నాను, ఆ కార్డు వల్ల కొంత లాభం ఉంది, అంతవరకు వాడుకుంటున్నాను, అయిపోవచ్చుగా. ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ధనాపేక్ష నీకు తెలియకుండానే దాని బలహీనతలోకి ఇంకొంచెం స్వైప్ చేయండి ధనాపేక్ష. మీరు బిజినెస్ చేసేటప్పుడు, అదే ఈ కామర్స్ వెబ్సైట్లో మీరు కొనేటప్పుడు దాని కిందన ఒకటి ఉంటుంది, ఒక ఆప్షను ఏంటో తెలుసా? మీరు మీ 150 రూపాయలు మీకు డిస్కౌంట్ రావడానికి మీరు 1500 దగ్గరలో ఉన్నారంట. 1500 మార్కెట్ చేస్తే 150 రూపాయలు తగ్గిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? 150 ఎక్కువ, 1500 ఎక్కువ. 0 మారితే జీవితంలో విలువ మారిపోయిందర్రా, డిజిట్ మారిపోయింది. 150 రూపాయలు వస్తుందని చెప్పి 1500 బట్టలు కొంటావా? పనికి మళ్ళీ ప్లాస్టిక్ డొక్కులు, సబ్బు డొక్కులు అవి కొంటావా? అసలు ఎక్కడ పెట్టుకుంటావు, ఎక్కడ దాచుకుంటావు? ప్రతి ఇంట్లో చెత్త బోర్డు ఉంటుంది. ఎందుకు కొంటారు? ఎందుకు ఆసక్తి? ధనాపేక్ష. తెలియకుండానే మనం దాని వైపు వెళ్ళిపోతున్నాం. ఈ విపరీతమైనటువంటి ఈ ధనాపేక్ష నిన్ను నెమ్మదిగా ఏం చేస్తుందో తెలుసా? డబ్బు సంపాదించే స్థితికి వచ్చేటప్పుడు నిర్లక్ష్య ధోరణిని వహించమంటుంది. ఈజీ, టేక్ ఇట్ ఈజీ. అవతల మనిషిని ఎలా చూస్తాడు? తేలిగ్గా చూస్తాడా, విలువగా చూస్తాడా? అప్పటి వరకు సార్ అని పిలుస్తాడు. అవసరం ఆడవాడు మనకి, ఆడవసరం మనకేంటి? ఆడిని పిలవాల్సిన పనేం లేదు, ఆడి దగ్గరికి వెళ్ళాల్సిన పనేం లేదు, ఆడితో మాట్లాడాల్సిన పనేం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేలే. ఆఫ్టర్ ఆల్ ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి వచ్చింది? ఎందుకు చులకనయ్యావు? ఎందుకు తక్కువ స్థాయికి మనిషిని ప్రేమించలేకపోతున్నావు? ధనాపేక్ష నీకు తెలియకుండానే అవతల వ్యక్తుల్ని నిర్వీర్యపరిచే స్థితికి చూడమని నీకు తెలియకుండానే నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. నీ స్థితి పెరిగే కొద్దీ, ఏమంటే ఇక్కడ పుట్టినప్పుడు మనలో చాలామంది 2-3 తరాలు వాళ్ళు ఉన్నాం కాబట్టి మనందరము కూడా ఒక చిన్న స్థితిలో నుంచి కొంచెం స్థాయికి వచ్చాం. ఒక చిన్న పెంకిటిల్లు, పాకిళ్ళులో నుంచి ఒక పోర్షన్ ఇంట్లో నుంచి, ఒక సింగిల్ బెడ్రూమ్లో నుంచి ఇప్పుడు ఒక 2 బెడ్రూమ్లోకో, మహా అయితే 3 బెడ్రూమ్లోకో, ఇండివిజువల్ హౌస్లోకో, ఒక అపార్ట్మెంట్లోకో, ఫ్లాట్లోకో మారాం. ఇంకా కొంచెం విల్లాలోకి వచ్చే స్థాయికి వచ్చాం. ఈరోజు మన పిల్లలు డైరెక్ట్గా ఆ రేంజ్లో ఆ స్థాయిలోకి వచ్చేసారు. అద్దెలు అనేవి తగ్గాయి, ఓన్ అనేది ప్రాపర్టీలోకి వచ్చేసాం. సో ఇప్పుడు మన స్థాయి ఏ స్థితిలో నుంచి మనం పైకి వచ్చామో, దేవుడు మనల్ని ఎలా తీసుకొచ్చాడో మనకు తెలుసు. దానికి తగినట్లుగా విలువగానే ఎంచుతాం, క్రమంగానే ఉంచుతాం. మన ఇళ్లలో పుట్టిన పిల్లలు ఏమంటారు చెప్పండి? మనల్ని చూసి ఇది కొనేద్దాం డాడీ అంటాడు. ఆడికి ఏం పోయింది? ఆ పనేడు కొనేద్దాం డాడీ అని అంటే, ఇప్పుడు అదో 4 కోట్లో 2 కోట్లో ఉంటుంది. అక్కడికి వస్తాడు, అక్కడ స్విమ్మింగ్ పూలో, అక్కడ ఒక ఉయ్యాలో, అక్కడ పార్కో, కుక్కో కనపడద్ది. అప్పుడు వీడికి ఏమనిపిస్తుంది? వీడి ఫ్రెండ్ ఎవడు అంటాడు, హాయ్ బాయ్ అంటాడు. అంతే, డాడీ ఇదోడు కొనే డాడీ అంటాడు. ఎందుకు కొనే డాడీ అంటాడు తెలుసా? నీ కొడుకుని నీ సంకలో కూర్చోబెట్టుకుని కంప్యూటర్ మీద నొక్కుతూ ఇది కొనేద్దామా అని నువ్వు ఆ ధనాన్ని సంపాదించడం ఎలాగో ఆడికి తెలియకుండా ఖర్చు పెట్టడం ఎలాగో నేర్పావు చూడు. అందుకు ఆడికి ఏమనిపిద్దాలి? ఏముంది డాడీ, ఆ 4 నెంబర్లు నీకన్నా ముందు ఆడు గుర్తుంటారు. ఆడి ముందు ఎప్పుడు పాస్వర్డ్లు కొట్టుకో. మీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చెప్పకపోయినా వాళ్ళు చూసి ఇలా సైడ్ నుంచి చూసి గుర్తుపెట్టేస్తారు. మీరు స్టార్ మార్కులు, ఎక్స్క్లమేషన్స్ పెట్టినా కూడా పట్టేస్తారు. ఆ తర్వాత నువ్వు లేనప్పుడు కొట్టేస్తారు. అలాగే ఎంతమంది ఫ్రాడ్లు అవ్వలేదు? ఈ తల్లిదండ్రుల పాస్వర్డ్లు పిల్లలు దొంగతనం చేసి కార్డులు పట్టుకెళ్ళి బెట్టింగ్లు ఆడట్లేదు. ఇవే ప్రాబ్లమ్స్. సో ఈ సరదా ఆ పిల్లోడికి అది కొనుక్కోవాలనిపిస్తుంది. తెలియకుండానే వాడికి ధనాపేక్ష వస్తుంది. మనం చేసే ప్రవర్తన మీద నష్టం కలిగిస్తున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 7వ వచనం చెప్తుంది, 22:7 త్వరగా. Proverbs 22:7. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును. డబ్బున్నోడు పేదలను ఎలా చూస్తాడంట? ప్రభుత్వము చేయును. అంటే నీకు డబ్బు వస్తాం ప్రభుత్వం చేయడానికి ఇచ్చాడా దేవుడు? లేకపోతే ఈ వాక్యాన్ని చూసి నువ్వు అలా చేయకూడదని చెప్పడానికి ఇచ్చాడా? ఎందుకు అలా జరుగుద్ది? డబ్బున్నోడు ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడంట? బేదల మీద ప్రభుత్వం చేయును. డబ్బున్నోడు లేనోడిని ఎలా చూస్తాడంట? ఒకసారి ఇక్కడ మనందరం డబ్బు లేనోళ్ళు ఉండేటప్పుడు మనల్ని అలా చూసిన వాళ్ళు ఎవరో చూడండి. ఇప్పుడు మీరు డబ్బున్నోళ్ళు, మీరు ఎలా చూస్తున్నారో చూడండి. చూడలేదా మీరు? సైకిల్ మీద వెళ్ళేవాడు బండి మీద వెళ్ళేవాడిని ఎలా చూస్తాడు? బండి మీద వెళ్ళేవాడు కారు మీద వెళ్ళేవాడిని ఎలా చూస్తాడు? కారు మీద వెళ్ళేవాడు ఏరోప్లేన్లో వెళ్ళేవాడిని ఎలా చూస్తాడు? అటు నుంచి రివర్స్ చూడండి. ఆ పై ఉన్నోడు కిందోడు ఎలా కనపడతాడు? అదే ప్రభుత్వం చేసే పద్ధతి.
ప్రమాదకరమైనటువంటి అంచు అనే విషయం మనకి అర్థం కాలేదు. ఇక్కడ మీకు ఇందాక మనం చదివామే 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు చూస్తే మనకు ఒక కొత్త సత్యం కనపడుతుంది. ఇప్పుడు తిమోతికి పౌలు ఎన్నో విషయాలు సూచనప్రాయంగా హెచ్చరికలు ఇస్తూనే ఈ దివ్యమైన సంగతి తిమోతికి చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. అంటే అంటే వినపడుతుందా? అంటే మళ్ళీ చదవండి. సుఖభోగములయందు ప్రవర్తించినది. సుఖభోగముల యందు ఎలా వస్తాయి? సుఖము భోగము దేన్ని బట్టి వస్తాయి? డబ్బులను బట్టి. డబ్బుంటేనే వస్తాయి. ఆ డబ్బులతో నాకు ఇది కావాలి, ఆ డబ్బులతో నేను సంపాదిస్తాను, ఆ డబ్బుంటే నాకు సుఖంగా ఉంటుంది, ఆ డబ్బుంటే నాకు కంఫర్ట్, ఆ డబ్బుంటే నేను అది తెచ్చుకుంటే నేను భోగాన్ని అనుభవిస్తాను, నాకు భాగ్యంగా ఫీల్ అవుతాను. అది కొనకపోతే ఏడిచి పేచీ పెట్టి అలిగి మాట్లాడకుండా ఇబ్బంది పెట్టే ఈ సుఖభోగాల ముందు బతుకుతూ సస్తన్నటువంటి ఆత్మీయ క్రైస్తవులారా, మీకే ఈ వాక్యం. ఇది కొనుక్కోకపోతే అని మాటలు మొఖాలు తిప్పేసి భర్తలతో మాట్లాడక, కాపురాలు చేయక, పుట్టింటిని అడ్రస్లు ఎత్తుక్కుని ఎంతసేపు దుఃఖపడిపోతూ ఈ పిసినిగొట్టోడినిచ్చి చేశారు, నా దరిద్రం ఇది, ఏది కొన్నెవడు, డబ్బులు నాయే. డబ్బులు నీ అయితే సుఖభోగాలకు చచ్చిపోవడం ఎందుకు? బతకమన్నాడు కదా. చదవండి. బతికియుండియు చచ్చినదయుండును, వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగ ఆజ్ఞాపించుము. జాగ్రత్తగా వినండి. నిందారహితంగా ఇప్పుడు నేను తిట్టిన తిట్లు మీకు రాకుండా ఉండాలంటే మీరు ఎలా బతకాలో చూడండి. అక్కడ ఉంది. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. ఎప్పుడు సంరక్షించకపోతారో చెప్పండి మీ ఇంటి వారిని. ఈ వచనాన్ని నేను ఇప్పుడు పై వచనంతో లింక్ పెట్టి చెప్తాను. మీ ఇంట్లో వాళ్ళు, మీ తాతలు గారు, మీ తల్లిదండ్రుల వారు, మీ అన్నదమ్ములు, పెద్దలు, పిల్లలందరూ ఒక చోట ఉన్నారు. మీ ఫ్యామిలీలో రిచ్ మనిషి ఎవడైనా ఒకడు ఉంటే, మీ అన్నదమ్ముల పిల్లల్లోనూ, తాతగారు పెదనాన్నలు పిన్నల్లో రిచ్ పీపుల్ ఎవరైనా ఉంటే పూర్తో వాళ్ళు చాలా హ్యాపీగా కంఫర్ట్గా ఉండగలరా? మనం వెళ్ళగలమా? పోనే మనల్ని వాళ్ళు రాణిస్తారా? మనల్ని వాళ్ళు సంరక్షిస్తారా? మనల్ని వాళ్ళు కార్యాలు చేయడానికి పిలుచుకుంటారా? మనం పేదవారం అయితే, మన ఇంట్లో వాళ్ళు ధనవంతులైతే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు? మనం ధనవంతులు అయితే మన ఇంట్లోనే, మన కుటుంబాల్లో స్వకీయులమైన పేదవారిని మనం ఎలా చూస్తాం చెప్పండి. ఇప్పుడు ఈ వచనం అది. ఒక్కసారి డబ్బు వచ్చేసిన తర్వాత, మీరు ధనం సంపాదించుకునే భాగ్యం కలిగిన తర్వాత స్వకీయులను మనం ఎలా చూస్తామట? సొంత ఇంటి వారిని రక్షించమంట, పట్టించుకోమంట, వాళ్ళకి లక్ష్యం ఉండదంట, వాళ్ళు వదిలేయాలంట. ఏమంటే చీప్ బుద్ధులు వాళ్ళకి. ఎవరికి? తన ఇంటి వారికి. లేనోళ్ళు మన ఇంట్లో వాళ్ళే, మన సొంతవే, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెళ్ళే, మన బావమరుదులే, మన తాతల తండ్రుల పిల్లలే, ఎంత రక్తబంధుత్వమే. ఎక్కడైనా కార్యక్రమంకి వెళ్ళినా ఎందుకు అలగా జనంతో మనం ముందుకి? అలగా జనమా? వాళ్ళు లేబరా? వాళ్ళ దగ్గరికి మనం ఎందుకా? మనం డాబుగా కారులో ఆ నిమిషంకి వెళ్ళి అందరికి ఎలా చూపించి ఫోటోలు తీయించుకోవడానికి కూడా చీపే. మళ్ళీ ఇడికి వెళ్ళడం మీదకే. ఏమంటే మనం రిచ్చే. ఏం రిచ్చే? స్వకీయులను నువ్వు ఎప్పుడైతే చీప్గా చూస్తావో, నీ దృష్టికోణం మారిందో, నీకు తెలియకుండానే సాతాను చేత పూర్తిగా పట్టబడ్డావు, పూర్తిగా బలహీనపరచబడ్డావు, పూర్తిగా దానిని మీరు అపవాదికి బలి అయిపోయారు. కాబట్టి ఈ బలహీనతలో డబ్బు అనేటువంటి ఆ విషజ్వరం గనక నీకు చోకితే నీవు నీ ఇంటి వాళ్ళని నువ్వు ఎలా చూస్తావో చూసుకో. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఈ వచనం బట్టి మనం అర్థం చేసుకో. రిచ్ అయిన వాళ్ళు పూరైన ఫ్యామిలీతో ఎలా ఉంటాం? చులకనగా చూస్తారు, తోలనాడుతారు, దర్పంగా ప్రవర్తిస్తారు, అలవాట్లు, కోరికలు మార్పులు చేస్తాయి, మనల్ని మార్పు చేస్తాయి. డబ్బు ఒక మనిషికి భద్రతనిస్తుంది, సెక్యూరిటీని కలిగిస్తుంది. డబ్బు ఒక మనిషికి ఆనందాన్ని తీసుకురాగలుగుతుంది, హ్యాపీనెస్, ప్లెజర్ని ఇవ్వగలుగుతుంది. డబ్బు ఒక మనిషికి ధైర్యపు స్థిరత్వాన్ని, స్టెబిలిటీని ఇస్తుంది. డబ్బు దేవుడు తయారు చేశాడా? మనుషులు చేసి చెక్కున్న విగ్రహం. ఇప్పుడు ఈ మూడింటిని బట్టి నువ్వు ఎవరిని నమ్ముతావు ఎక్కువ? దేవుడు నమ్ముతావా, డబ్బు నమ్ముతావా? ఇప్పుడు మత్తయి సువార్త 6:24 చదవండి, అర్థం అవుద్ది. ఏ మనిషి ఇద్దరిని సేవించలేడు. ఎవరెవరిని? ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవరెవరు? సిరికి దేవునికి. సిరికి దేవునికి. ఇప్పుడు నీ చేతిలో ఏమొచ్చింది? డబ్బులు. ఒక ఆత్మీయమైన క్రైస్తవుడికి సెక్యూరిటీ ఎవరు? దేవుడు. ఎవరు సెక్యూరిటీ? దేవుడు. ఎవరు ఆనందం? నీవే నా ఆనందము, నీవే నా సర్వము, నీకోసమే నేను సమస్తము. ఇవన్నీ పాటల్లోనైనా మాటలేనా? హృదయం. సో దేవుడే నీకు ఆనందం. కంప్లీట్గా సెక్యూరిటీ దేవుడే, ఆనందము దేవుడే,
మూడోది, నీ భద్రత, నీ స్థిరత్వం అంతా ఎవరో? దేవుడే. నన్ను స్థిరపరచువాడు ఆయనే. ఆయన యందు నేను నిలిచి ఉండి ఫలిస్తాను. సో దేవుని యందు ఆ సంపూర్ణమైన స్థిరత్వాన్ని కలిగి ఉండేది దేవునిలో నేనే. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో ఎంత ఎక్కువగా ఆ డబ్బు యొక్క స్థాయి, స్థితి సంపూర్ణమైన దేవుని మీద లక్ష్యాన్ని పెడుతుందో, ఇప్పుడు ఆ డబ్బు పక్కన దేవుడు, ఇద్దరు పక్కపక్కన ఉంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? మీ పక్క వాళ్ళని అడగండి, రెండు పక్కపక్కన ఉంటే ఏం చూస్తావని. నీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు వచ్చాయి, ఇప్పుడు దేవుడు పక్కన నిలబడ్డాడు. నీకేది కావాలి సిస్టరో బ్రదరో అన్నాడు, ఏం చెప్తావు? న్యాచురలీ ఎవరికేది లేకపోతే అదే తీసుకుంటాడు. ఎవరికి ఎక్కువ ఏమీ లేదు, చర్చికి వెళ్తే దేవుడు ఉంటాడు, ఆ డబ్బు చూపిస్తే పాస్టర్ పరిగెత్తుకొస్తాడు. కాబట్టి నీకు ఏది ఉంటే ఏది వచ్చినట్టు. కానీ వాక్యం ఏం చెప్తుంది? డబ్బుంటే దేవుడు ఉండడు, దేవుడుంటే డబ్బు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఇద్దరికి నువ్వైతే సేవ్ చేయడానికి సర్వింగ్ అవ్వదు. సో జాగ్రత్త. ఇప్పుడు నువ్వు ధనాపేక్ష లేదని చెప్పగలరా మీరు? మాట్లాడండి. మాకు అస్సలు లేదండి, ఎంత ఉంటే అంత హ్యాపీ, ఎంత వస్తే అంత హ్యాపీ, ఎంత సంపాదిస్తే అంతే, ఎప్పుడు మేము కలిగిన వాటితో తృప్తి కలిగి ఉంటాం. బికాస్ ధనాపేక్ష నీకు ఎప్పుడు ఇంత చాలు అని ఎక్కడ నీకు తృప్తి అసలు రానివ్వదు, దానికి అది లేదు. సో ప్రమాదకరమైనటువంటి విషయం 23వ అధ్యాయం సామెతల గ్రంథంలో 4-5 వచనాల్లో చెప్తాడు. సామెతలు 23:4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. వద్దా వద్దా ప్రయాసపడకు. ఐశ్వర్యం పొందుకోవడానికి ప్రయాసపడక ఏమొద్దు పడితే? నీకు అట్ట అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. అమ్మో, ప్రసంగి చాలా జ్ఞానంగా చెప్పాడండి. ఏదొద్దు అన్నాడు అవన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత మనోడికి అర్థమైంది ఇదే. నువ్వు అది తెచ్చుకోవడానికి తిప్పలు పడక బ్రదరో సిస్టరో. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఏంటంట? దాని మీద మైండ్ ఫోకస్ పెట్టావనుకో అది ఉండదు, అది కనపడదట. ఎంత సత్యాలండి వాక్యంలో. కానీ నీ పిచ్చ సావదు, మందులకు లొంగదు, కరెంటు షాక్ పెట్టినా పోదు, నువ్వు సచ్చినా పోదు. మంచం మీద కూడా ఏమండి ఆ అప్పే వాళ్ళు ఇచ్చిందా, వడ్డీ వచ్చిందా, ఇంకంతే నీ బతుకు. ఇంకా ఉందా వచ్చినావు? నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఎప్పుడు నువ్వు దాని దగ్గరికి వెళ్ళు, దానికి రెక్కలు వస్తాయి, డబ్బుకి రెక్కలు వస్తాయి. ఏమవుతాయి? ఎగిరిపోతాయి. ఎవడి ఇంటికి ధనాపేక్ష పట్టుద్దో, ఎవడి ఒంటికి ధనాపేక్ష పడుద్దో ఆడింట్లో డబ్బులు ఎగిరిపోతాయంట. మీ పక్కలో చెప్పండి, జాగ్రత్త, ఎగిరిపోతాయి. నువ్వు ఎక్కడో పెడదాం అనుకుంటావు, అది ఇంకెవడింట్లోకి వెళ్ళిపోతాయి. దానికి రెక్కలు వస్తాయి. నీ ఇంట్లో ఉన్నదానికి రెక్కలు మొలుస్తాయి. చెదం చూసావా? చెద 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 పురుగులు అదేం చేస్తాయి? భూమిలో పుడతాయి. నెమ్మదిగా ఎన్నో ఫ్లోర్ అయినా పైకి వస్తాయి. దానికి లైసెన్స్ లేదు, పాస్ లేదు, ఎఫ్ఆర్ఐడి ఆర్ఐఎఫ్డి ఏమి స్టిక్కర్లు ఉండవు, ఎవరిని పర్మిషన్ అడగదు. వచ్చి అది ముదిరిపోయింది అనుకోండి, దానికి రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చి వర్షం పడుతుంది అనుకోండి, ఆ మట్టిని బయటికి తొలుచుకుని చొలకరికి ఆ అట్లోంచి బయటకు వచ్చి ఎగురుతాయి. చూసారా పురుగులు? అవి ఏంటనుకున్నారు? ఊసీలు అంటాం కదా, అవి ఏంటనుకున్నారు? చెద పురుగులే. చిన్నప్పుడు ఎలాగున్నాయి? చిన్న పైకి వచ్చేటోడికి ఏమయ్యాయి? రెక్కలు ఎలాగొస్తున్నాయి? అవి నువ్వు పెంచావా? డబ్బు కూడా అంతే, అలాగే వస్తాయి. అది తిని 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 నిన్ను కాసేపు తింటది. ఇక నీ దగ్గర అయిపోయింది అనుకో, ఇంక వేస్ట్. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయిన శవంవే. తమ్ము పొడుచుకుని ఏమయ్యారు? చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత నీ దగ్గర డబ్బు ఎందుకు ఉంటుంది? ఎగిరిపోద్ది. ఇంక శవమే. నువ్వు బతికేదంతా శవంలో బతకడమే. కాబట్టి బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు, నా మీద కోపగించుకోకండి. ఖచ్చితంగా నీ దగ్గర నుంచి ఎగిరిపోకుండా ఉండాలంటే నువ్వు దేవుడిని గట్టిగా పట్టేసుకో. అప్పుడు నా డబ్బులు పడి ఉంటాయి చచ్చినట్టు. నువ్వు డబ్బును పట్టుకుందాం, డబ్బు కోసం దేవుడి దగ్గరికి వచ్చాం, పోతాయి, ఎగిరిపోతాయి. 10వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నీకు ఐశ్వర్యం ఏమిస్తుంది? దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదంతో ఐశ్వర్యం తెచ్చుకోవాలా? నువ్వు ప్రయాసపడిపోయి కష్టపడిపోయి సంపాదించి తెచ్చేద్దామని చెప్పి ఇసుక తక్కిడి, పేడ తక్కిడి, చేరు వ్యాపారం, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి బిజినెస్, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఏదో కట్టేద్దాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. నీకు దండంరా నాయన. నీ ప్రయత్నాలకు, నీ మెదడుకున్న మెమరీకి, నీ శక్తికి, నీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. శవమా? ఏం కోపం వచ్చిందా? మీరు బతికి ఉండి సచ్చిన వారు, మీకు పట్టింది జబ్బు. ఏంటి అది జబ్బు? డబ్బు రోగం. కాబట్టి దీనికి మందు లేదు. చచ్చిపోయిన వాళ్ళు మీరు.
ధనాపేక్ష కీడులకు మూలం. వారు ఆల్రెడీ బతికి ఉండను చచ్చినదే. నేను డబ్బులు వద్దని చెప్పటంలే, డబ్బు సంపాదించడం తప్పని చెప్పలే. ద్రవ్యం ఆశ్రయాస్పదం. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది. జ్ఞానం ఆశ్రయాస్పదము. జ్ఞానం దగ్గరికి వెళ్ళి వెతుకోవాలి. నెక్స్ట్, ద్రవ్యం ఆశ్రయాస్పదము. డబ్బులు అవసరం అయితే చాలు, అవసరం. వాటి దగ్గరికి వెళ్ళండి, వాటిని తెచ్చుకోండి, అవసరానికి దాన్ని ఉపయోగించుకోండి. అది మీ అవసరాలు తీరుస్తుంది. దాన్ని అలాగే ఉంచండి. దానికి నువ్వు బాసు అవుతావా, నీకు అది బాసు అవుతుందో తెలుసుకో. నువ్వు దేనికి బెండ్ అయిపోతావు? డబ్బుకు నువ్వు బెండ్ అయిపోతున్నావా? నీ దగ్గర నీ కంట్రోల్లో డబ్బు ఉంటుందా? నేను సాక్షిగా చెప్తున్నాను ఈరోజు మీ ముందు. ఒకరోజు దాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తూ దాని హైట్స్ ఏంటో చూశాను నేను. డబ్బుంటే ఏమవుద్దో, ఎంత సంపాదించవచ్చో, ఎంత సుఖపడచ్చో, ఎంత సౌకర్యం ఉండొచ్చో, ఎంత మర్యాద వస్తుందో, ఎంత ఘనత సంపాదించవచ్చో, ఆ స్థాయిని చూడగలిగాను. ఒక్క రాత్రిలో దేవుడు అక్కడి నుంచి కిందకి దింపేశాడు. దింపి చెప్పాడు, నువ్వెప్పటికీ దానికి దాసుడుగా ఉండకూడదని నా కోరిక. అది నీ కాళ్ళ దగ్గర ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడక్కర్లేదు, నీ అవసరతలను తీరుస్తానని. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాట నా మనసును ఎంత ప్రభావం చూపించిందంటే, నా హృదయాన్ని ఎంతగా దేవుని మీద లక్ష్య పెట్టేలా చేసిందంటే, ఈ రోజుకి ఒక్క ప్రసంగం డబ్బుల గురించి చెయ్యకుండా ఉండగలిగేటట్లు 25 సంవత్సరాల ఆత్మీయ జీవితం నడిపించగలిగింది నన్ను. కానుకలు పెట్టుకోకుండా, మనుషుల దగ్గరికి వెళ్ళి కానుకల వైపు, చేతుల వైపు చూడకుండా, బంగారపు ఆభరణాలు, కార్ల వైపు చూడకుండా, వస్త్రాల వైపు చూడకుండా, బిల్డింగ్ల వైపు చూడకుండా, ప్రభు వైపు చూడగలిగేటట్లు విశ్వాసంతో నడిపించాడు దేవుడు. ఎందుకు అలాగే చేర్పించాడు? ధనుము వైపు ఎప్పుడైతే చూడలేదో, నా అవసరతల్ని తెచ్చడానికి ఆయనే నా ముందు నడవడం, నా వెనక నడవడం, నా పక్క నడవడం, ఉన్నవారిని నా ముందుకు నడిపించడం చేసుకొచ్చాడు. అవసరాలు తీరుస్తాడర్రా, దేనికి మీరు అడగక్కర్లా. కానీ పెరిగిన తర్వాత నీ చూపేంటి, నీ మాట ఏంటి? అభిప్రాయాలలో భేదాలు రాకపోవటం తప్పేం లేదండోయ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం వస్తుంది. నీకంటూ నీ స్టేజ్ని బట్టి నీ అభిప్రాయం మారిపోవచ్చు. నీ మనసు చెడ్డదైనప్పుడు, నీ చూపులు చెడ్డవైనప్పుడు, నీ అభిప్రాయాలు చెడ్డవైనప్పుడు అవతల వ్యక్తి మీద చెడ్డ అభిప్రాయం తెచ్చుకోవడంలో తప్పేముంది? నేను ఎప్పుడూ ఒకేలాగున్నాను, కానీ నా గురించి నీకు చెడ్డ అభిప్రాయం రావచ్చు. అన్నయ్య మారిపోయాడు. ఎందుకు మారిపోయావు? నువ్వు మారిపోతేనే నేను మారినట్టు కనపడద్ది. నా మార్పు ఎప్పుడు నేను ఒకేలా ఉన్నాను. సో మనుషులు ఎందుకు మారిపోతారు? నీకు నాకు మధ్యలో ఏదో చెడింది, ఇంకా అక్కడి నుంచి అన్నీ చెడిపోతాయి. దేవుడు అంతే. దేవుడికి నీకు చెడిన తర్వాత దేవుడు ఉన్నోళ్ళకే చూస్తాడు, నాకెందుకు చూస్తాడు? దేవుడికి పక్షపాతం ఉందా? నీకు పక్షపాతం ఉంది. తప్పు నీది. దేవుడి మీద మనం సొనుగుతాం ఎందుకు? అదే సచ్చినోళ్ళు మాట్లాడే మాటలు. వాళ్ళు బతికినోళ్ళు అయితే అలాంటి మాటలు నిర్జీవ మాటలు మాట్లాడతారు. ఇక్కడ ఇంకో పెద్ద ప్రమాదం చెప్తారు, మీరు కోపగించుకోకండి. ధనాపేక్ష ఎవరికీ లేదని చాలామందికి డిసైడ్ అయిపోయింది, కానీ మాకుంది చెప్పలేకపోతున్నామని ఒప్పుకున్నారు. కానీ వాస్తవం చెప్పనా, డబ్బును చర్చికి వెళ్ళడం కూడా ధనాపేక్షే. మా చర్చ్ అంతా లేబర్ అండి, అందుకే నేను పొద్దున్న వేరే చర్చ్కి వెళ్తాను. అదే చర్చ్, అదంతా కార్లు, అదంతా పట్టు చీరలు, బంగారాలు, టిక్ టాక్ సూట్లు, అక్కడ దిగంగానే అనే సెంట్లు, అదంతా. మా పాస్టర్ గారు చాలా రిచ్, సున్నాలు ఉంటాయి, దాంట్లో దిగుతాడు, సున్నాలు రిచ్. అందుకని పొద్దున్న అక్కడ సాయంత్రం వాక్యం చెప్తారు అన్నయ్య, అందుకని ఇక్కడికి వస్తాం. అన్నయ్య దగ్గరకు వాక్యంకి వస్తున్నాం. మీ ఇంటికి అన్నయ్య ఎప్పుడైనా వచ్చారా అని సార్? ఈయన కూడా ఆయన వస్తారు. సున్నాలు వస్తాయి. ఈయన అందరి మీద చేయేస్తాడండి. ఈయన అందరినీ పలకరిస్తాడు, అందరితోనూ మాట్లాడతాడు, అందరినీ పిలిచి సెకండ్లు ఇస్తాడు. ఈయన మేము వాక్యం వినేసి వెళ్ళిపోతాం, మేడ మీద నుంచి మేడ మీదకి. పలకరిస్తే బాగోదు కదా మాకు, మేము ధనవంతులం కదా. మీరు ధనవంతులు, శవాలకి దేవుడు ఎందుకు? బతికి ఉండి సచ్చిన వారులారా, ఈ రాత్రి దేవుడు నీతోనే శాతానికి చిక్కిపోయి ఉన్నావు అని చెప్తున్నాడు. డబ్బున్న బిల్డింగులకు వెళ్ళడం, డబ్బున్న వారితో తిరగడం, డబ్బున్న దర్పాన్ని ప్రదర్శించడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, అలవాటు పడి కిందకి దిగలేని అప్పులు చేయడం, ఇలాంటి బలహీనమైన అనేక పరిస్థితులకు చిక్కుబడిపోతున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వేమంటావో చూసుకో. ఇప్పుడు ఒక చిన్న హెచ్చరిక చెప్తాను వినండి. ఖర్చులకు వెనకాడను, భయపడను, అప్పు చేయడానికి సంతకమా 2 పెడతాను రా. ఒకటి అడిగితే ఎన్ని పెడతాడు? 2 పెడతాను రా. ఆల్రెడీ నువ్వు సాతానుకు దొరికిపోయి ఉన్నావు. నెంబర్ 2, ప్రతి దానిలోనూ లాభంగా ఆలోచించి
ప్రతిదానిలోనూ వ్యాపారం చేసేయడానికి ప్రయత్నం చేసేయడం, ప్రతిదానిలోనూ వ్యాపారం. అమ్మ, నువ్వు ఒక షర్ట్ కొనాల్సిన దగ్గర, ఒక చీర కొనాల్సిన దగ్గర, ఒక డ్రెస్ కొనాల్సిన దగ్గర, ఒక వస్తువు కొనాల్సిన దగ్గర 2 కొన్నావనంటే నువ్వు కాదు లాభం, అవతలోడికి లాభం, ఆ ఈ-కామర్స్ వాడికి లాభం. మీకు ఎప్పుడూ లాభం కాదు. మీకు నిజంగా ఖర్చు పెట్టాలనుకుంటే ఒక 100 రూపాయలు పెట్రోల్ వేసుకుని 4 షాపులకి వెళ్ళండి, మీకు 100 రూపాయలు తక్కువ దొరుకుద్ది. కానీ దానిలో కొట్టి 200కి నష్టపోకండి, మీరు నష్టం, మీకే నష్టం. ఎంత ప్రయత్నం చేసినా ఆన్లైన్లో మీరే నష్టం. ఎవ్వడో నష్టానికి వ్యాపారం చేయడు. గుండుబాబు చెప్పాడు, ఎవ్వడికి ఊరికే రావు. మీరెందుకు ఊరికే ఖర్చు పెడుతున్నారు? పెట్టకండి, జాగ్రత్త. మరొక మాట చెప్పాలి, షార్ట్ కట్లు, క్విక్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, జూదాలు, బెట్టింగ్లు ఇవన్నీ కూడా అపవాదికి మీరు దొరికిపోవడానికి ఇచ్చుకున్న దారులు. క్విక్ ప్లాన్స్, షార్ట్ టర్మ్స్, మల్టిపుల్ ఎక్కువ ఇంట్రెస్ట్కి వచ్చేస్తున్నాయి, తొందరగా మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి. క్విక్ బెట్టింగ్స్, వెంటనే మీకు వచ్చేస్తున్నాయి, లాభం ఏమీ రాదు, మిమ్మల్ని ఉచ్చులో పెడతాడు. ఒక్కసారి బెట్టింగ్లో చిక్కాక మీరు ₹1 ఎప్పటికీ సంపాదించలేరు, మీ ఆస్తులు అమ్ముకోవడం, కిడ్నీలు అమ్ముకోవడం తప్ప. అంతేకాదు, విపరీతంగా డబ్బులతో మాట్లాడే వాళ్ళ మాటలు వినడం, వాళ్ళ దగ్గర చేరడం, వాళ్ళతో స్నేహాలు కలిగి ఉండడం, వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడం, వాళ్ళ గ్రూపుల్లో, ఇన్వెస్ట్మెంట్ గ్రూపుల్లో, ఈ టెలిగ్రాము, వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడం, ఎంతసేపు ఎక్కడ పెడతారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మీరు సాతానికి చిక్కిపోవడానికి అవకాశాలే. కలలు, డ్రీమ్స్, కలలు, విపరీతమైన దర్శనాలు, విపరీతమైనటువంటి నిందలు, విపరీతమైన జ్ఞానం, విపరీతమైన అవిశ్వాసం, ఇవన్నీ కూడా శోధించబడే మార్గాలు అపవాది చేత. ఓవర్ డ్రీమ్స్, విపరీతమైన కలలు, మంచి మంచి ఏవేవో వేసేసుకుని పరిస్థితులన్నిట్లో, ఇవన్నీ కూడా మోసగించబడడానికి మీరు అపవాదికి చిక్కుకుంటున్న అవకాశం. ఏమండి, ఎవడైనా రాత్రి నుంచి తెల్లారులేకి ధనవంతుడు అయిపోతాడా? అల్లావుద్దీన్ అద్భుత దీపం మేము దొరికిందేంటి నీకు? జినీ రా అంటాడు బయటికి రావడానికి, యేసు ప్రభు చెయ్యి ఆమెన్ అంటే అయిపోవడానికి. అలాంటి షార్ట్ కట్స్ ఏమీ లేవు, అవన్నీ శోధించబడతాయి. ఎందుకు ఇంత తీవ్రంగా వివరంగా మాట్లాడుతున్నాడంటే, ఇది ఆఖరి దినాలలో ఎక్కువ మందిని పట్టుకునే ఉచ్చు ధనాపేక్ష. ఈ ధనాపేక్షలో స్త్రీలారా చాలా సమయం వహించండి, మీరు శోధించబడకండి, మీ భర్తలను శోధించకండి. ఏం సంపాదిస్తున్నావు, ఏం మిగిల్చావు, ఏం తెచ్చావు, ఏదో ఒకటి సంపాదించి పెట్టచ్చు కదా, పనికిమాలిన ఉద్యోగం ఏటీ రాదు, ఎందుకు ఇన్నాళ్ళు చేసావు, ఏమొచ్చింది పెన్షను, ఆఫ్టర్ ఆల్ ఇంతే కదా. ఈ శోధనలోంచి మీరు బయటకు వస్తే ప్రశాంతంగా నిద్రపోతాడు ఆ జీవి. పురుషులారా, మీరు మీ చెడ్డ స్నేహాలకు, చెడ్డ ప్రోద్బలాలకు దిగిపోయి ఎవరో చెప్పారని ధనాపేక్షకులకు సంబంధించిన మార్గాల్లో చిక్కుపోకండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని, ఇక్కడ పెడితే అక్కడ వచ్చేస్తుందని, క్రిప్టో కరెన్సీ అని, రకరకాల పెట్టుబడుల్లోకి చేరి ఆత్మను దుష్టత్వంలోకి నడిపించుకోకండి. ఇది దేవుడు అప్పగించాడు, అది విగ్రహారాధనగా మారిపోద్ది. ఇది సాతాను మనల్ని టెంప్ట్ చేసేటువంటి బలహీనత, మనల్ని మోసం చేసే ఒక అద్భుతమైన పద్ధతి. దయచేసి క్రైస్తవ ఆత్మీయుడు దేవునిని వెతుకుతాడు తప్ప, ఆత్మ సంబంధమైన వెతుకుతాడు తప్ప, వాక్య సంబంధమైన జీవమును పొందుకోవడానికి, సమస్తం కోల్పోవడానికి ఇష్టపడతాడు తప్ప, డబ్బును సంపాదించుకొని గొప్పవాడిగా మారడానికి ఎప్పుడు కూడా మనుగడకు తెచ్చుకోడు. దయచేసి ఆత్మీయమైన క్రైస్తవులారా, ఇప్పటికైనా నీ గురి డబ్బు సంపాదించడమా, డబ్బును తెచ్చుకోవడమా, అప్పులు తెచ్చుకోవడమా, డబ్బుల్ని తెచ్చుకోవడానికి దేవుని దగ్గరికి రావడమా? దయచేసి దాన్ని మార్చుకుని దేవుణ్ణి సంపాదించుకుని, దేవుణ్ణి మీ పిల్లలకు ఆస్తిగా ఇచ్చి, దేవుని జ్ఞానమును ఆశ్రయాస్పదంగా తెచ్చుకొని దేవునిలో బ్రతకడం మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చుకోండి. యెహోవా ఆశీర్వాదం మీకు ఐశ్వర్యం ఇస్తుంది. ఆ ఐశ్వర్యం వల్ల మీరు సిగ్గుపరచబడరు, మోసగించబడరు, ధారాళంగా ఉంటారు. ఎప్పుడూ దాని విషయంలో మీరు నలిగిపోకుండా బతుకుతారు. అది దేవునిని బట్టి, లేకపోతే సాతానుని బట్టి. దయచేసి సరిగ్గా అర్థం చేసుకుని మీ హృదయాలలో ఆ మరణ అనుభవంలో నుంచి క్రీస్తులో పునరుద్ధాన అనుభవానికి మారడానికి మార్చుకుందాం. ప్రార్థన చేద్దాం.